అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 5వ పదిలో 8వ తిరువాయ్మొഴി ఆరంభం. ఆరావముదే అడియేనుడలం నిన్బాలన్బాయే అనేటువంటి తిరువాయ్మొഴి ఆరంభం. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఈ తిరువాయ్మొഴിకి ఉన్నటువంటి విశిష్టత ఏమిటి అంటే, మనం ఇప్పుడు 4000 దివ్య ప్రబంధాలు అని చెప్పుకుంటున్నాం కదా, ఇవన్నీ అవతరించడానికి కారణమైనటువంటిది ఈ ఆరావముదే అనేటువంటి ఈ తిరువాయ్మొഴి. అదేమిటండి, ఒక్క తిరువాయ్మొഴి 4000 దివ్య ప్రబంధాలకే అవతార కారణం ఎలా అవుతుంది అంటే, ఆళ్వార్లు వేంచేసి ఉన్న కాలంలో ఈ దివ్య ప్రబంధాలన్నీ ఏర్పడినప్పటికీ కూడా కాలక్రమేణా ఆ దివ్య ప్రబంధాలన్నీ లుప్తమైపోయి ఉన్న సమయంలో, ఒకానొక సమయంలో తిరుక్కుడందై ఈ ఆరావముదే అనేటువంటి ఈ తిరువాయ్మొഴിలో ఆళ్వార్లు అనుభవిస్తూ ఉన్నటువంటి దివ్యదేశము తిరుక్కుడందై అనేటువంటి దివ్యదేశం. ఆ తిరుక్కుడందై అనే దివ్యదేశానికి ఒకసారి ఒక వైష్ణవ స్వామి వేయించేశారు. అక్కడ పెరుమాళకి అక్కడున్న స్వామి మంగళాశాసనం చేస్తూ ఈ తిరువాయ్మొഴിని ఆరావముదే అడియేనుడలం నిన్బాలెన్బాయే అని ఈ పాసురంతో, ఈ 10 పాసురాలు, ఈ తిరువాయ్మొഴి మొత్తంతో వారు పెరుమాళకి మంగళాశాసనం సమర్పించారు. పెరుమాళకి మంగళాశాసనం చేస్తే ఆ విన్నటువంటి వైష్ణవ స్వామి ఎవరు? నాథమునులే కదా. మొత్తం 4000 అవతరించడానికి కారణమైనటువంటి వారు ఆ నాథములు. ఆ ఆరావముదే అనేటువంటి ఆ తిరువాయ్మొഴിని విన్న తర్వాత సరే ఆ స్వామి దగ్గరికి వెళ్ళి ప్రశ్నించారు, మీరు ఇప్పుడు పెరుమాళకి మంగళాశాసనం చేసిన పాసురాలు చాలా భోగ్యంగా ఉన్నాయి, ఆ పాసురాలు ఏమిటి, అసలు ఎక్కడి నుంచి వచ్చాయి? 1020 అంటారు కదా ప్రతి తిరువాయ్మొഴിలోని చివరి ఫలశ్రుతిలో. అంటే ఇవి మీరు ఇప్పుడు 10 పాసురాలు విన్నవించారు కదా, మిగతా 990 పాసురాలు ఎక్కడున్నాయి అని ప్రశ్నించారు ఈ నాథమునులు. ప్రశ్నించినప్పుడు మాకు తెలిసింది ఈ 10 పాసురాలు మాత్రమే, కాబట్టి ప్రతి తిరువాయ్మొഴിలోను కురుగూరు సెడగోపనని ఆ పదము వస్తుంది, 1020 అని ఈ పదము వస్తుంది. కనుక ఆ కురుగూరు ఆళ్వారు తిరునగరి గనక వెళ్తే మీకు అక్కడ దీనికి సంబంధించిన వివరాలు ఏదైనా తెలిసే అవకాశం ఉంటుంది అని ఒక సలహా ఇచ్చారు ఆ స్వామి నాథములకి. వెంటనే వీరు ఈ కుంభకోణం నుంచి అక్కడికి తిరుక్కుడందై అని చెప్పబడే ఈ దివ్యదేశం నుంచి ఆళ్వారు తిరునగరి వేయించేశారు. అక్కడ ఈ పాసురాలను అడిగితే అక్కడ ఎవ్వరూ వాళ్ళకి కూడా ఈ విషయం ఏమి తెలియదు అని చెప్పినప్పుడు అప్పుడు ఒక స్వామి వారు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఒక చిన్న వివరణ, చిన్న ఇన్ఫర్మేషన్. ఏమిటా ఇన్ఫర్మేషన్ అంటే, ఇదిగో ఈ నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి ఈ 1000 పాసురాలు కానీ అవైతే మా దగ్గర లభించలేదు. ఈ నమ్మాళ్వార్ల అనుగ్రహం లభించాలి అంటే వారి శిష్యులైనటువంటి మధుర కవి ఆళ్వార్లు అందించినటువంటి కన్నినిడు తిరుత్తాంబు అనేటువంటి దివ్య ప్రబంధం ఉన్నది. ఆ దివ్య ప్రబంధాన్ని 12,000 సార్లు గనక పారాయణం చేస్తే అప్పుడు నమ్మాళ్వార్ల యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది అని ఒక సలహా ఇస్తారు ఆ స్వామి. అప్పుడు ఆ 12 పాసురాలు ఎక్కడున్నాయి అంటే, అదిగో అక్కడే మధుర కవి వంశీకులు ఉంటే వారి దగ్గర ఈ కన్నినిడు తిరుత్తాంబు అనేటువంటి దివ్య ప్రబంధ పాసురాలు ఉండగా వాటితోటి ఆ పారాయణ ఈ నాదములు అనేటువంటి ఈ మహానుభావులు 12,000 సార్లు అక్కడే పారాయణ చెయ్యగా అప్పుడు నాదములు యొక్క ఈ పారాయణకి ప్రసన్నులైనటువంటి నమ్మాళ్వార్లు యోగ దశలో దర్శనమివ్వగా ఆ దర్శనంతో అప్పుడు ఏం చేశారు, యోగ దశలో దర్శనమిచ్చారు నమ్మాళ్వారు నాథములకి. దర్శనమివ్వటం మాత్రమే కాదు, వీరు అడిగినట్లుగా తిరువాయ్మొഴి ప్రబంధాన్ని మొత్తం అనుగ్రహించారు నాథములకి నమ్మాళ్వార్లు. సరే వీరికి తెలిసింది ఇదొకటే కదా, ఆ ఒకదానితోటి వీరు వెనుదిరుగుతూ ఉంటే మీకు ఇదొక్కటేనా, ఇంకా 3000 పాసురాలు ఉన్నాయి ఆళ్వార్లు అందరూ అనుగ్రహించినటువంటివి, వాటిని కూడా అనుగ్రహిస్తాను అని చెప్పి నమ్మాళ్వారు మొత్తం 4000 పాసురాలని నాదములకి అనుగ్రహించాడు యోగ దశలో.
అలా నాదనుక్కు నాలాయిరం ఉరైత్తాను వాజియే అంటారు నమ్మాళ్ళ వాళ్ళ యొక్క వాజి తిరునామాల్లో. అలా ఆ రీతిగా ఈ తిరువాయమొഴി ప్రబంధం మాత్రమే కాదు, మొత్తం 4000 అవతరించడానికి కారణమైనటువంటిది ఈ ఆరావముదే అనేటువంటి ఈ తిరువాయమొഴി. ఈ తిరువాయమొഴి తిరుక్కుడందైలో వేయించేసినటువంటి ఆరా అముదు. ఆరా అముదు అంటే అముదు అంటే భోగ్యమైనటువంటిది, ఆరా అముదు అంటే అతృప్త అమృతం. అంటే భగవంతుడు ఎలాంటి వాడయ్యా అంటే ఎంత అనుభవించినప్పటికీ తృప్తి తీరనటువంటి భోగ్యమైన అమృతం లాంటి వాడు అని నమ్మాళ్ళ వాళ్ళు ఒక కొత్త తిరునామాన్ని ఉంచారట ఈ తిరువాయమొഴിలో పెరుమాళ్ళకి. అలాంటి ఆరావముదే అనేటువంటి తిరువాయమొഴి ఆరంభం చేసుకోబోతున్నాం మనం ఇవాళ. అయితే ఒక విషయం, ఈ ఆరా అముదేలో ఏం చేస్తున్నారు ఆళ్వారు? ఆళ్వార్లు అసలు ఈ కుంభకోణానికి ఎలా వేయించేశారు, ఎందుకు వేయించేశారు? ఎందుకు వేయించేశారు అంటే మనం మొదటి దగ్గర నుంచి చూసుకుంటే ఒకటిలో ఒకటి ఉయర్వర ఉయర్నలమని పరత్వము, భజనీయత్వము, సౌలభ్యము, ఏది సౌశీల్యము, పక్షుల్ని దూతలుగా పంపటం, సౌశీల్యము, ఇవన్నీ అనుభవించుకుంటూ వచ్చినప్పటికీ 4లో 6 తీర్పారయ్యామిని అనేటువంటి దశకంలోకి వచ్చారు ఆళ్వారు. అక్కడ ఎలా ఉన్నారు ఆళ్వారు? తీర్పారయ్యామినిలో తాము మోహపడిపోయి ఉన్నటువంటి దశ, ఆళ్వార్ నాయకు యొక్క దశని చెలికత్తె చెప్తూ ఉన్నటువంటి దశ. అలా ఎందుకు మోహపడిపోయారు ఆళ్వారు అంటే 4:1లో ఉరునాయకమాయ అనేటువంటి ఈ ఉరునాయకమాయ అనే తిరువాయమొഴിలో ఇదిగో ఈ లోకంలో ఉండేటువంటి ఐశ్వర్యాలన్నీ కూడా అశాశ్వతం, నశ్వరమైనటువంటివి, నశించిపోయేటువంటి ఐశ్వర్యాలు అని ఉపదేశం చేసినటువంటి ఆళ్వార్లకి వెంటనే ఒక మోహం, ఏమిటి, ఒక అభినివేశం. పెరుమాళ్ళకి ఏ అనుభవం వచ్చినప్పటికీ కూడా ప్రతిసారి కూడా ప్రత్యక్షమైన మానసిక అనుభవం మాత్రమే తప్ప, ఎప్పుడైతే ప్రత్యక్ష సమానమైన మానసిక అనుభవాన్ని అనుభవిస్తారో ఆళ్వారు, వారికి వెంటనే బాహ్య సంశ్లేష, బాహ్య అనుభవం కావాలి అనే కోరిక కలుగుతుంది. ఆ అనుభవం పోయినప్పుడు ఇదిగో వ్యామోహంతో రకరకాల కార్యాలు చేస్తూ ఉంటారు ఆళ్వారు. అలాంటి స్థితిలో పొందినటువంటి ఒక అవస్థే మోహపడిపోయారు తీర్పారయ్యామినిలో. కానీ ఆళ్వారు తమదైనటువంటి అవస్థని కోల్పోయారు. తమదైనటువంటి అవస్థని కోల్పోవడం మాత్రమే కాదు, తన యొక్క దశని తాను చెప్పుకోలేనటువంటి దశని పొందారు తీర్పారయ్యామినిలో. అంచేత నాయకి యొక్క అవస్థని చెలికత్తె చెప్తోంది 4:6లో తీర్పారయ్యామిని అనేటువంటి తిరువాయమొഴിలో. ఎలా చెలికత్తె? ఇదిగో ఈ అమ్మాయి యొక్క అవస్థని చూసినటువంటి తల్లి, మిగతా బంధువులంతా కూడా ఏదో రీతిగా ఈ అమ్మాయికి తెలివి తెప్పించాలి అనే భావనతోటి ఇదిగో ఇతర దేవతలని పిలిపించడము, వాళ్ళు చెప్పిన సోదిగత్తె రావటము, వాళ్ళు చెప్పినటువంటి ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటే అప్పుడు చెలికత్తె, మీరు చేసేటువంటి ఈ ప్రయత్నాలేమి ఆ అమ్మాయి విషయంలో ఫలించవు. ఆ అమ్మాయి ఎవరి విషయంలో, మీరేం చేయాలో తెలుసా? ఆ అమ్మాయికి తెలివి రావాలి అంటే వన్ తువరాపతి మన్నన్ అని ఆ దక్షిణ ద్వారకాధీశుడైనటువంటి ఆ ద్వారకాధీశుడి యొక్క తిరునామాన్ని ఆవిడ దగ్గర పలకండి, ఆవిడికి తెలివి వస్తుంది అని ఒక సలహానిస్తుంది. కానీ వాళ్ళ ఆ నామాన్ని అనకపూర్వమే వంతువరాపతి మన్నన్ అనేటువంటి నామం చెలికత్తె చెప్తూ ఉండగా ఆ నాయకి యొక్క చెవిలో పడుతుంది. వెంటనే తెలివి కలుగుతుంది, లేస్తుంది నాయిక. అయితే వంతువరాపతి మన్నన్ అనే నామంతో తెలివి వచ్చింది కదా ఆళ్వార్ నాయకికి, తెలివి వచ్చింది. కానీ ఆ అప్రీతి మాత్రం వారికి ఇంకా అలానే ఉండిపోయింది. అలానే ఉండిపోతే ఏం చేశారు? శీలమిల్లా చిరియనేలిం చెయ్యి వినయ్యో పెరిదాయని ఆళ్వాళ్ళు అప్రీతితోటి, నేను చాలా నా దగ్గర చూస్తే గుణాలేమి లేవయ్యా, చెయ్యి వినయ్యో పెరిదాయని చేసినటువంటి పాపాలు చాలా పెద్దవి అని అప్రీతితోటి పాడారు ఆళ్వాళ్ళు. అయినప్పటికీ కూడా ఆళ్వాళ్ళ యొక్క కోరిక తీరలేదు. ఏరాళం ఇరయోను 4:8 ఏరాళం ఇరయోనంలో ఈ ఆత్మ నీకు ఉపయోగపడనటువంటి ఈ ఆత్మీయాలు నాకేమి అవసరం లేదయ్యా అని వాటన్నిటినీ కూడా తిరస్కరించారు ఆళ్వారు. అయినప్పటికీ ఆళ్వాళ్ళ యొక్క కోరిక తీరలేదు. ఆ తర్వాత నన్నాదాలు మురువలిప్ప అనేటువంటి తిరువాయమొഴിలో
ఈ ఆత్మ ఆత్మీయాలు కాదు మాత్రమే కాదు, నాకు ఈ దేహమే వద్దు, నాకు ఈ జన్మే వద్దు, కాబట్టి నన్ను ఈ దేహం నుండి ఈ ప్రకృతి సంబంధాన్ని నాకు తొలగింప చెయ్యవయ్యా అని ప్రార్థించారు ఆళ్వారు. అయినప్పటికీ ఆళ్వార్లు కోరుకున్నట్లుగా ఈ ప్రకృతి సంబంధం తొలగిపోలేదు. అప్పుడు ఆళ్వార్లకు ఒక ఆలోచన కలిగింది, మనం కోరుకుంటే వచ్చిందా ఇది? మనం కోరుకున్న రీతిగా జరిగేటువంటి వ్యవహారం కాదు ఇది. ఇది ఆయన ఏదైనా చెయ్యాలనుకుంటే జరుగుతుంది తప్ప మనం తీసేయమంటే తీసేయడు ఆయన కృప కలిగినప్పుడు మాత్రమే అది జరుగుతుంది అనే ఆలోచన కలిగిన ఆళ్వార్లకి కొంచెం ధరించి నిలబడి అప్పుడు తనకున్నటువంటి ఆ ఆర్తిని లోకంలో ఉన్నటువంటి మనలాంటి వాళ్ళతోటి పంచుకోవడానికి మన వైపు చూశారు ఆళ్వారు. ఎలా ఉన్నాం మనమంతా కూడా? ఆళ్వాళ్ళ ఆర్తి అంతా భగవంతుణ్ణి పొందాలని, ఆళ్వాళ్ళకి ఎంత భగవత్ ప్రావీణ్యం ఆళ్వాళ్ళకి ఎంత అధికంగా ఉన్నదో ఇతర విషయాల మీద ప్రావీణ్యం మనందరికీ అంత అధికంగా ఉండటం చేత మనందరినీ చూసినటువంటి ఆళ్వాళ్ళకి ఎలానంటే తేలుకుట్టి బాధపడుతున్నటువంటి వ్యక్తి వెంటనే బాధపడుతూ ఉన్నాడు, తేలుకుట్టింది, ఎదురుగా ఒక వ్యక్తికి కత్తి దెబ్బ తగిలింది. తగలగానే వెంటనే ఈ బాధ కంటే ఈ దెబ్బ కంటే ఆ కత్తి దెబ్బ చాలా అధికం కావటం చేత ఆ వ్యక్తి తేలుకుట్టినటువంటి బాధని మర్చిపోయి అయ్యో ఆ వ్యక్తికి కత్తి దెబ్బ తగిలిందే అని బాధపడినట్లుగా ఆళ్వాళ్ళు తాము పొందేటువంటి బాధని మర్చిపోయారు. మనందరం కూడా ఇలా విషయ ప్రావీణ్యం కలిగి వీటిల్లోనే మోహపడిపోయి ఉండటాన్ని చూసి అప్పుడు ఒండుం దేవం ఉలగముయరం అనేటువంటి తిరువాయిమతిలో ఆళ్వాళ్ళు మనందరికీ కూడా ఉపదేశం చేశారు. మీరంతా కూడా ఎందుకర్రా ఇలా ఇతర విషయాలు, మనందరికీ రక్షకుడు ఎవరయ్యా అంటే ఆ కురుగూరులో వేయించేసి ఉన్నటువంటి ఆదినాథ పెరుమాళ్ళు, అంతేకాదు పొలింద నిన్న పిరాన్, ఆయన్ని ఆశ్రయించండి, ఆయనే పరత్వం కలిగినటువంటి వాడు. ఇదిగో అందరికీ కూడా బ్రహ్మ రుద్రాదులకు కూడా ఆశ్రయించేటువంటి వాడు ఆయనే, వాళ్ళకు కలిగినటువంటి విపత్తులను కూడా తొలగింప చేసినటువంటి వాడు ఆయనే, మార్కండేయుడికి రక్షకంగా నిలబడినటువంటి వాడు ఆయనే అని ఒండుం దేవం ఉలగముయరం అనేటువంటి తిరువాయిమదిలో మనందరికీ ఉపదేశం చేశారు. అయితే ఆళ్వాళ్ళు చేసినటువంటి ఉపదేశం ఫలించింది. వెంటనే ఆళ్వాళ్ళకి గొప్ప ఆనందం కలిగింది. ఏమిటి ఆనందం? కయ్యారు చక్కరత్తు 5:1 ఆళ్వాళ్ళు చేసినటువంటి ఉపదేశం ఫలించటం వల్ల దిద్దుబాటైనటువంటి లోకులందరినీ చూసి ఆనందం కలిగింది ఆళ్వాళ్ళకి. వెంటనే కృతజ్ఞతావిష్కరణ పెరుమాళ్ళ విషయంలో ఏమిటి, తను ఆళ్వాళ్ళు చేసిన ఉపదేశాలతోటి దిద్దుబాటైనటువంటి భాగవతోత్తములందరికీ కూడా మంగళాశాసనం చేయాలనుకుంటూ ఆ మంగళాశాసనానికి పూర్వమే ఆ పెరుమాళ్ళు తన విషయంలో చేసినటువంటి ఉపకారానికి ఉపకార స్మృతిగా కృతజ్ఞత ఆవిష్కరణ. ఎందుకు కృతజ్ఞత చెప్తున్నారు ఆళ్వారంటే, నన్ను కూడా ఈ సంసారంలోనే పుట్టించినప్పటికీ ఈ సంసారుల వలె ఈ విషయాలలో ఆసక్తి కలిగిన వాడిగా చెయ్యలేదే నన్ను పెరుమాళ్ళే, నువ్వు అలాంటిది ఆ సంసారులకు ఉపదేశం చేసేటువంటి స్థితిని నాకు కలుగచేశావే అని వాళ్ళకు కలిగినటువంటి ఆనందంతో కృతజ్ఞత ఆవిష్కరణ చేస్తారు. కయ్యారు చక్కరత్తు అనేటువంటి 5:1 వెంటనే 5:2 పొలిగ అని ఆళ్వాళ్ళ యొక్క ఉపదేశంతో దిద్దుబాటైనటువంటి భాగవతోత్తములందరికీ కూడా మంగళాశాసనం చేశారు ఆళ్వాళ్ళు పొలిగ అనేటువంటి ఆ 5:2. అయితే 5:2 మంగళాశాసనం చేశారు ఆళ్వారు. మళ్ళా ఎప్పుడైతే 5:3 మాసెరు సోది అనేటువంటి తిరువాయిమొഴി, ఆ మాసెరు సోదిలో ఆళ్వార్ల యొక్క అవస్థ ఏమిటయ్యా అంటే పూర్వపు ఉన్న అవస్థల కంటే కూడా ఇంకా గొప్పదైనటువంటి ప్రమాదకరమైనటువంటి అవస్థను పొందారు ఆళ్వారు. ఏమిటా అవస్థ అంటే ఆళ్వాళ్ళకి ఏమిటి, ఎప్పుడైతే మనందరినీ దిద్దుబాటు చేయాలనుకున్నారు, ఉపదేశం చేశారు, ఆ తర్వాత కృతజ్ఞతావిష్కరణ చేశారు 5:1 కయ్యారు చక్రవర్తిలో, 5:2 పొలిగా అని ఆ మంగళాశాసనం చేశారు ఆ గోష్ఠికి. వెంటనే ఆ కార్యక్రమం అంతటితో ముగిసింది. పూర్వం ఆళ్వార్లకు ఉన్నటువంటి ఏ వేదన అయితే ఉన్నదో, తాము భగవంతుణ్ణి పొందలేకపోతున్నామని నన్నాదారు మురువలెప్పులోను ఏరాడు మెరయోనుల్లోను వీటన్నిట్లో ఉన్నటువంటి వేదన మళ్ళా గుర్తుకొచ్చింది ఆళ్వార్లకి. భగవంతుడితోటి సంశ్లేషాన్ని కోరుకున్నారు, తాము కోరుకున్న రీతిగా ఆ అనుభవాన్ని పొందలేకపోయారు. ఇప్పుడు ఆళ్వార్లకి కలిగినటువంటి
ఆ అతిశయించిన అభినివేశం, ఆ అభినివేశంతో ఏమనుకుంటున్నారు ఆళ్వార్లు, తమ యొక్క స్వరూపానికి విరుద్ధమైనటువంటి కార్యమైనప్పటికీ, ఆయన స్వరూపం నశించిపోయినప్పటికీ, నా స్వరూపం నశించిపోయినప్పటికీ, ఏమిటి ఆయన స్వరూపం నశించిపోవటం అంటే, నా స్వరూపం నశించిపోవటం అంటే, ఆళ్వార్ల స్వరూపం, ఆళ్వార్ల యొక్క స్వరూపం ఏమిటి, శేషభూతుడుగా ఉండటం. భగవంతుడి యొక్క స్వరూపం ఏమిటి, శేషిగా ఉండటం. ఇప్పుడు ఆళ్వార్లకు స్వరూపం ఎందుకు నశించిపోతుంది, శేషభూతుడైనటువంటి వాడు ఎలా ఉండాలి, సీతాపిరాట్టి వలె ఉండాలి. తస్య సదృశం భవేత్ అన్నట్లుగా ఆయన రక్షించినప్పటికీ రక్షించబడాలి తప్ప ఆ రక్షణ గురించి తాను ఏ ప్రయత్నం చేయకూడదు. కానీ ఆడవాళ్ళు తమ స్వరూపం ఏమైపోయినప్పటికీ ఆయన్ని పొందకుండా నేను ఉండలేను అనేటువంటి ఒక అభినివేశం కలిగింది ఆడవాళ్ళకి. సరే, ఇది ఆడవాళ్ళకి తాము వెళ్ళకూడనటువంటి మార్గం కనుక, తాను చెయ్యకూడనటువంటి ప్రయత్నం కనుక ఆడవాళ్ళకి స్వరూపనాశనం అనుకున్నాం. మరి పెరుమాళ్ శేషి అయినటువంటి స్వామికి స్వరూపనాశనం ఏమిటి అంటే, ఆడవాళ్ళు కనుక ఇంతలాగా తమ యొక్క స్వప్రయత్నంతో భగవంతుణ్ణి పొందడానికి ప్రయత్నిస్తూ ఉన్నారంటే శేషి అయినటువంటి స్వామికి గొప్ప నింద ఏర్పడుతుందట. ఏమిటి, చూసినటువంటి లోకులంతా ఏమనుకుంటారు, ఆడవాళ్ళు ఇంత వేదన పడుతున్నప్పటికీ కూడా పెరుమాళ్ళు వచ్చి దర్శనం ఇవ్వకపోబట్టే కదా ఆడవాళ్ళు తమ యొక్క స్వరూపాన్ని నశింపచేసుకోనైనా పెరుమాళ్ళని పొందాలని ప్రయత్నిస్తున్నారు అని శేషి అయినటువంటి స్వామికి లోకులందరూ నిందించేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఆయన స్వరూపాన్ని నశింపచేసేనా. ఇంకా ఆ పాసురాల్లో మనకు వస్తుంది కదా, ఈ లోకంలోనే కాదు లోకాలన్నింటిలోనూ నీ యొక్క కీర్తిని నేను మంట కలిపేలాగా ప్రచారం చేస్తా. ఆయన రక్షకుడు అనుకుంటున్నారేమో, ఆయన రక్షకుడు కాదు. ఆయన నన్ను అలా చూస్తూ ఉన్నాడు అనుకుంటున్నారేమో, అలా కాదు, ఆయనకి రక్షించే ఉద్దేశం లేకనే అలా ఉన్నాడు అని ఈ రీతిగా నేను యాగి చేస్తానని తన యొక్క స్వరూపం కాని స్వరూపంతో, తన స్వరూపానికి స్వరూపం నశించేటువంటి కార్యమైనా పర్వాలేదు అని మాసరి సోది అనేటువంటి దాంట్లో మడల గ్రహణం చేయడానికి ఉద్యుక్తులవుతారు అని కొంతమంది వ్యాఖ్యానంలో వస్తుంది మనకి. మడల గ్రహణం చేస్తానని బెదిరిస్తే అప్పుడు తల్లి చెప్తుంది, అమ్మా, తల్లి చెలికత్తెలు అందరు చెప్తారమ్మా, నువ్వు చేసేటువంటి కార్యం నీకు తగినది కాదు, సర్వేశ్వరుడికి తగినటువంటిది కాదు అంటే, నేను చేసేటువంటి కార్యం తగినటువంటిదే. మరి ఏమిటి, శేషి స్వరూపాన్ని కాపాడటం కోసం శేషభూతుడైనటువంటి జీవుడు తన స్వరూపాన్ని కోల్పోయినా పర్వాలేదు. అదేమిటండి, ఊరంతా యాగి చేసి ఆయన రక్షకుడు కాదని అందరూ ఆయన్ని నిందిస్తూ ఉంటే శేషి స్వరూపం రక్షించడం ఎలా అవుతుంది అని అడుగుతారు తల్లులప్పుడు. ఏం చెప్తుంది నాయిక, ఇప్పుడు నేను మడల గ్రహణం చేస్తాను అని నేను ఉద్యుక్తురాలని కాగానే వెంటనే రక్షించడానికి పరిగెత్తుకుంటూ వస్తాడు. కాబట్టి అప్పుడు శేషి అయినటువంటి ఆయనకి నింద కలగదు కదా, ఆయన స్వరూపం నిలబడుతుంది కదా అని నేను ఏమైపోయినా పర్వాలేదు, ఆయన్ని రక్షించేటువంటి ప్రయత్నంలో నేను చేసే కార్యం అంటుంది మా సరస్వతిలో. అలా ఆవిడ మడల గ్రహణం చేయటానికి బెదిరిస్తున్నాను అని అనుకుంటూ ప్రయత్నాలు చెయ్యాలి అని మొదలు పెడుతూ ఉండగానే సాయంత్రం అయిపోతుంది, సాయంత్రం రాత్రి అవుతుంది, రాత్రి అర్ధరాత్రి అవుతుంది, నల్లిరులాయ్ ఊరెల్లాం తుంది ఉలగెల్లాం నల్లిరులాయ్. ఉలగల లోకమంతా కూడా చిమ్మ చీకటి. సాయంత్రం 6, 7, 8 ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఆ చీకటి ఎలా ఉంటుంది, కొంచెం కొంచెం వెలుతురు, కొంచెం కొంచెం చీకటి, అది ఇది కలిసి కొంచెం తెల్లగా ఉంటుందట. కానీ ఇంకా రాత్రి అయిపోయే కొద్దీ వచ్చేటువంటి చీకటి చిమ్మ చీకటి, స్వచ్ఛమైనటువంటి చీకటి, నల్లటి చీకటి. అలాంటి రాత్రి అయిపోయింది. ఎందుకని, ఏది మడల గ్రహణం చేయటానికి ఉద్యుక్తులు అయ్యారే తప్ప ఆడవాళ్ళకి చేసేటువంటి శక్తి లేదు ఆడవాళ్ళకి. ఆయన అలాగా చేద్దాము అని ప్రయత్నం చేస్తూ ఉండగానే సాయంత్రం అయిపోయింది, రాత్రి అయిపోయింది. ఆ సమయంలో ఊరెల్లాం తుంది ఉలగెల్లాం నల్లుడాయని రాత్రి అయిపోయింది. ఇప్పటి వరకు కూడా నన్ను నిందిస్తూ ఉన్నటువంటి ఆ తల్లులు కానీ, ఇదిగో చెలికత్తెలు కానీ ఎవ్వరూ సహాయకులుగా లేరు, అందరూ నిద్రపోయారు. అదిగో ఆ సూర్యుడు ఇంకా ఉదయించలేదు. బహుశా ఆ సూర్యుడు ఆళ్వార్ నాయక యొక్క దుఃఖం చూడలేను నేను, కాబట్టి నేను అసలు ఉదయించును అని దాక్కున్నట్లుగా ఉన్నాడు. అదేమిటండి, సూర్యుడు బేతాస్మాత్వా తప్పవతే అని సూర్యుడు తన యొక్క సూర్యోదయ సమయంలో తప్పకుండా ఉదయించి తీరాలి కదా. అలా చేయకపోతే పెరుమాళ యొక్క దండనకి అర్హుడవుతాడు కదా. అంటే అయినప్పటికీ పర్వాలేదు, నేను ఎవ్వరికీ కనపడకుండా దాక్కుంటాను అని ఇంకా సూర్యుడు ఉదయించలేదు అని ఆ 10 పాసురాలు కూడా ఇంత గొప్ప దుఃఖంలో నేను ఉన్నప్పుడు
ఎప్పుడూ నాతోటి తమ దుఃఖాలను పంచుకునేటువంటి చెలికత్తె నాకంటే ముందుగానే నిద్రపోయింది. ఎందుకని? ఎలాంటిది ఆ చెలికత్తె అంటే, ఆళ్వార్ నాయకికి కలిగే దుఃఖం కంటే ముందు తానే ముందు దుఃఖాన్ని పొందుతుందట. ఆళ్వార్ నాయకి కంటే ముందు తానే ఈడు పడిపోతూ ఉంటుందట. అలాంటి చెలికత్తె నిద్రపోయింది. అదిగో ఎప్పుడు నువ్వు చేసేటువంటి పని సరైంది కాదమ్మా అని హితవు చెప్పే తల్లులు అందరు నిద్రపోయారు అని ఆ తిరువాయిమొഴി మొత్తం కూడా అలా ఆళ్వార్లు ఊరు వాళ్ళందరూ నిద్రపోయారు. నాకు ఈ సమయంలో కాకుత్తన్ వారాన్ కన్నపిరాన్ వారాన్ అని ఈ సమయంలో నాకు రక్షకుడుగా ఉండాల్సినటువంటి సర్వేశ్వరుడు రాలేదు అని వేదనని పొందుతారు ఊరెల్లాం తుంజి అనేటువంటి తిరువాయిమొഴിలో. అలా ఉన్నటువంటి ఆళ్వార్లు 10 పాసురాలు అయిపోయిన తర్వాత అప్పుడు ఆళ్వార్లకు ఒక తెలివి కలుగుతుంది. ఆ 10 పాసురాల్లోనూ కూడా పెరుమాళ యొక్క రక్షణ విషయాలన్నిటినీ, ఇదిగో లోకాలన్నీ బలిచక్రవర్తి దగ్గర ఇంద్రుడి యొక్క కోరిక ప్రకారం బలిచక్రవర్తి దగ్గర నుంచి ఆ రాజ్యాన్ని యాచన చేసి తీసుకొని లోకులందరినీ అపేక్షా నిరపేక్షంగానే తన యొక్క పాద స్పర్శని అందించినటువంటి వాడు అని, రామావతారంలో అందరినీ రక్షించినటువంటి వాడు, సీతాభిరాటిని రక్షించినటువంటి వాడు అని ఆయన యొక్క రక్షణ విషయాలే పాడతాడు ఆళ్వారు ఆ 10 పాసురాలు. ఇవన్నీ పాడినటువంటి ఆళ్వార్లకి చివరికి ఒక ఆలోచన కలుగుతుంది ఆ పెరుమాళ యొక్క అనుగ్రహంతో. ఏమిటి ఆ ఆలోచన అంటే, యోగుసేద పెరుమానని పెరుమాళ్ళు ఎక్కడ వేంచేసి ఉన్నారు? పాలకడల్లో వేంచేసి ఉన్నారు. ఎందుకు వేంచేసి ఉన్నారు? నన్ను రక్షించడం కోసమే. ఇంతమందిని రక్షించినటువంటి పెరుమాళ్ళు, అందరికీ రక్షకుడైనటువంటి పెరుమాళ్ళు నాకు మాత్రం రక్షకుడు కాడా? నన్ను రక్షించే తీరుతాడు. అసలు ఆయన పాల సముద్రంలో శయనించిందే ఎందుకోసం? నన్ను రక్షించడం కోసం. నన్ను రక్షించాలంటే ఆళ్వార్ నాయకి దగ్గరికి రావాలి కదండి. కానీ ఎందుకట? పాల సముద్రంలో పడుకొని యోగుసేద పెరుమానని ఆళ్వార్ నాయకిని ఎలా రక్షించాలని అలాగా ఆలోచిస్తూ పడుకొని ఉన్నాడు కనుక ఇంకా అనే ఆలోచన ఆళ్వార్ నాయకి కలగానే కొంచెం ధరించి నిలబడింది ఊరెల్లాం తుంజి చివర్లో. అప్పుడు ఆ తర్వాత ఎంగనేయో అన్నయ్య మీరుగాళ్ ఎన్నయ్య మునివదు నీరని 5:5 ఎంగనేయోలో ఏమిటి? ఆళ్వార్లకి ప్రత్యక్ష సమానంగా ఆ సర్వేశ్వరుడు తమ హృదయంలో ప్రకాశిస్తూ ఉంటే, ఇదిగో ఊర్లో వాళ్ళందరూ కూడా ఏమిటమ్మా మీ అమ్మాయి స్వరూపం ఏమిటి, చేసే కార్యం ఏమిటని వాళ్ళందరూ నిందిస్తూ ఉన్నారు. తల్లిగారేమో ఎప్పుడు పక్కనే ఉండి నువ్వు చేసేటువంటి కార్యం నీకు ఇది సరైంది కాదు అని తల్లి చెప్తూ ఉన్నది, చెలికత్తా చెప్తూ ఉన్నది. ఇవన్నీ కూడా ఊర్లో వాళ్ళు చేసేటువంటి నిందలు, నా యొక్క ప్రేమకి ఎరువు లాంటివి, తల్లి చెప్పేటువంటి హితవచనాలు నా యొక్క ప్రేమ అనే మొక్కకి నీరు లాంటివి అని ఎంగనేయో అన్నయ్య మీరుగా ఎన్నయ్య మునివద నీరు. మీరెందుకు నా విషయంలో ఇంతలా కోపగించుకుంటున్నారు? ఈ ప్రేమ నాకు పెరగటానికి కారణమైనటువంటి వాళ్ళు మీరే కదా. నాకు ఈ ప్రేమ అనే మొక్క విత్తనాన్ని నాటినటువంటి వాళ్ళు మీరే కదా. మీరు కూడా వయసులో ఉన్నప్పుడు ఇలాంటి అనుభవాలను పొందినటువంటి వాళ్లే కదా అని అలా ఆనందంతో చెప్తూ ఉన్నటువంటి పాసురాలు ఎంగనేయో అన్నయ్య మీరుగాళ్ళు అనేటువంటి 5:5. ఆ ఎంగనేయో అన్నయ్య మీరుగాళ్ళు అనేటువంటిది ఆ పాసురాలు 10 పాసురాలు అయిపోయాయి. ఆడవాళ్ళకి ఇదంతా కూడా మానసిక అనుభవం మాత్రమే. మనసులో ప్రత్యక్ష సమానంగా దర్శనమిస్తున్నాడు సర్వేశ్వరుడు. కానీ అది బాహ్య సంశ్లేషకి, బాహ్య అనుభవానికి ఆ బాహ్య అనుభవం కలగటం లేదు ఆడవాళ్ళకి. మళ్ళా దుఃఖం పెరిగింది. పెరిగినటువంటి దుఃఖాన్ని తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలి? అదిగో కడల జ్ఞానం చేయదేనుం యానే ఎన్నుం చేయవేనుం యానే ఎన్నుం అని అనుకరించి, సర్వేశ్వరుడిని అనుకరించి ధరించి నిలబడ్డారు ఆడవారు కడల జ్ఞానం అనేటువంటి తిరువాయిమొഴിలో. ఎలాగైతే ఆనాడు రేపల్లెలో కృష్ణ పరమాత్మ గోపికలను విడిచి వెళ్ళిపోయినప్పుడు ఆ గోపికలంతా కూడా కృష్ణ పరమాత్మని అనుకరించి ఆయన యొక్క చేష్టితాలని చేస్తూ తమని తాము ధరించి నిలబడ్డారో, అదే రీతిగా ఆడవార్లు కూడా భగవంతుడి యొక్క, అయితే ఆనాడు కృష్ణావతారంలో గోపికలు కేవలం కృష్ణావతారంలోని సన్నివేశాలను మాత్రమే అనుభవించారు. కానీ ఆడవాళ్ళు ఉభయ విభూతినాథుడైనటువంటి పరమపదంలో వేంచేసి ఉన్నటువంటి సర్వేశ్వరుడు యొక్క చేష్టితాలన్నిటినీ అనుకరించి ధరించి నిలబడ్డారు ఆళ్వారు. ఎప్పుడు ఎంగనేయో అయిపోయింది. 3, 5, 7, 5, 6. 5, 6లో ఏమిటి? కడల జ్ఞానం ఆవేనుం యానే ఎన్నుం
అని సృష్టి చేసిన వాడిని నేనే, సంహారకర్తని నేనే, వీటన్నిటిని రక్షించేటువంటి వాడినే, వీటిని నిలబెట్టేటువంటి వాడినే, అందరికీ పాప పుణ్యాల ఫలాలను ఇచ్చేటువంటి వాడినేనే, అన్ని తానే అని సర్వేశ్వరుడు చేసేటువంటి కార్యాలన్నిటినీ కూడా ఎలాగైతే గీతాచార్యుడైనటువంటి కన్నపిరాను ఆ విభూతి యోగంలో అన్ని తానే 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 అని ఎలా చెప్పాడో అలానే ఆడవాళ్ళు కూడా ఈ కడల జ్ఞానం ఆవేను మ్యానే ఎన్ను అనేటువంటి తిరువాయుమజలో అన్నీ తానే అని సర్వేశ్వరుడిని అనుకరించి కొంచెం ధరించి నిలబడ్డారు. అయినప్పటికీ ఆడవాళ్ళు కోరుకున్నట్లుగా భగవంతుడి యొక్క దర్శనం కాలేదు, వారు కోరుకున్నటువంటి అనుభవాన్ని పొందలేకపోయారు. అప్పుడు ఆడవాళ్ళకి ఒక సందేహం కలిగింది. ఏది? నోత నోన్బిలేన్ నున్నరివిలేన్ 5-7. ఏమిటి ఇక్కడ ఆడవాళ్ళకు కలిగినటువంటి సందేహం? సర్వేశ్వరుడు ఆశ్రిత రక్షకుడే కదా, వీళ్ళు తమ యొక్క రక్షణ జీవులైనటువంటి వీళ్ళు, ఆశ్రితులైనటువంటి వీళ్ళు ఆయన యొక్క రక్షణని కోరుకోవటానికి సిద్ధంగా ఉన్నారు, ఆయన రక్షణకి ఎదురు చూస్తున్నారు. ఆ భావన కలిగిన వాళ్ళు వీరు అంటేనే విడిచిపెట్టనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు సర్వేశ్వరుడు. అలా అయినప్పటికీ కూడా నేను ఇన్ని రీతులుగా పరితాపాన్ని పొందుతూ ఉన్నప్పటికీ కూడా నన్ను రక్షించకపోవడానికి కారణం ఏమిటి అని ఒక ఆలోచన కలిగింది ఆడవాళ్ళకి. ఏమిటి ఆలోచన అంటే, ఇప్పుడు నేను చేసేటువంటి ఈ అనుకారం కానీ, యంగనేయలో అనుభవించినటువంటి ఆ మానసిక అనుభవం కానీ, ఇవన్నీ కూడా నేను ఆయన్ని పొందటానికి ఉపాయం అని ఆయన భావిస్తున్నట్లున్నాడు. అంటే మన యొక్క స్వరూపం ఏమిటి? సర్వేశ్వరుడే ఉపాయమని ఉండవలసినటువంటి వాళ్ళం. సర్వేశ్వరుడే ఉపాయము, సర్వేశ్వరుడే ఉపేయము. కానీ మనం చేసేటువంటి ఏ కర్మయోగమో, జ్ఞానయోగమో, భక్తి యోగమో ఇవేవి ఉపాయాలు కావు. మరి మీరు కర్మయోగ, జ్ఞానయోగ, భక్తి యోగాలు చేయక్కర్లేదా? అన్నీ చెయ్యాలి, కానీ అవి నన్ను భగవంతుణ్ణి పొందించేటువంటి ఉపాయాలు అనే భావనతో చేయకూడదు. సర్వధర్మాన్ పరిత్యజ్యాలో అన్ని ధర్మాలను విడిచిపెట్టవయ్యా, మాము ఏకం, నన్ను ఒక్కడినే ఉపాయంగా భావించు అని చెప్పినప్పుడు అన్ని ధర్మాలు విడిచిపెట్టమన్నట్లుగా ఇలాని వీళ్ళన్నీ చెయ్యాలి, కానీ చేసినటువంటివి ఆయన్ని పొందింపచేసేటువంటి సాధనాలు ఇవి అనే భావనతో చెయ్యకూడదు. కనుక ఇప్పుడు నేను చేసేటువంటి ఈ అనుకారాన్ని సర్వేశ్వరుడు నేను దీన్ని ఉపాయంగా భావిస్తున్నానని భావిస్తున్నట్లున్నాడు. అలాంటప్పుడు ఏం చేస్తాడు? సరే, నువ్వేదో ప్రయత్నం చేస్తున్నావు కదయ్యా నన్ను పొందటానికి, నీ ప్రయత్నం ఏదో నువ్వు చెయ్యని నన్ను విడిచిపెట్టుంటాడు అనే ఆలోచన కలిగిన ఆడవాళ్ళు నోత నోన్బిలేన్ నున్నర్విలేన్ అని, నిన్ను పొందడానికి నేను చేసినటువంటి ఏ కర్మయోగము లేదు, జ్ఞానయోగము లేదు, నున్ అర్విలేన్ ఆత్మ యాథాత్మ జ్ఞానం కూడా లేదు, సూక్ష్మమైన జ్ఞానము లేదయ్యా, నేను ఆకించన్యుణ్ణి. ఆకించనుణ్ణి అంటే ఏ ఉపాయము నిన్ను పొందడానికి లేనటువంటి వాడిని, అనన్య గతికుణ్ణి కూడా, నువ్వే నాకు రక్షకమని భావించి ఉండేటువంటి వాడిని అని తమ యొక్క ఆకించన్యత్వాన్ని, అనన్య గతిత్వాన్ని తెలియజేశారు నోత నోన్బిలేన్ అనేటువంటి ఆ తిరువాయుమొழிలో. అయితే ఇప్పుడు అక్కడి నుంచి ఇప్పుడు మళ్ళా వెంటనే వచ్చారు. ఇప్పుడు ఆరావముదే అనేటువంటి 5-8లో 5-8లో ఆరావముదే అనేటువంటి తిరువాయుమొഴి కుంభకోణం వేయించేశారు ఆడవాళ్ళు. మరి అలా ఉన్నటువంటి ఆడవాళ్ళు ఇప్పుడు కుంభకోణం ఎందుకు వేయించేశారు? ఈ కుంభకోణంలో ఉన్నటువంటి పెరుమాళ్ళని ఎందుకు శరణాగతి చేస్తున్నారు? ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనకి నోత నోన్బిలేన్ అనేటువంటి తిరువాయుమొழிలో శ్రీవర మంగళ నగర్ అనేటువంటి దివ్యదేశం, అక్కడ ఉన్నటువంటి వానమామలై పెరుమాళని ఆశ్రయించారు. అయినప్పటికీ ఆడవాళ్ళు కోరుకున్నటువంటి ఆ అనుభవం లభించలేదు. ఆ లభించకపోవటం చేత ఇప్పుడు కుంభకోణంలో వేయించేసుకున్నటువంటి ఆరా అమృతం అని చెప్పబడే ఆరావముదే పెరుమాళని శరణాగతి చేస్తున్నారు ఈ ఆరావముదే అనేటువంటి 5-8లో. ఇప్పుడు అవతారిక 255వ పేజీలో ఆరంభం. శ్రీవర మంగళ నగరిలే యజుందరుడు ఇరుక్కిర వానమామలై తిరువడిகளிலே வேரத்தமரம் போலே விஜுந்து అనన్యగతిగలాయి కుండు శరణం పుక్కారు. నోత నోన్బిలేన్ అనేటువంటి తిరువాయుమొழிలో ఆడవాళ్ళు ఏ దివ్య దేశంలో శరణాగతి చేశారు? శ్రీవర మంగళ నగరంలో. అయినప్పటికీ కూడా ఆయన యొక్క తిరువడిగలలో వేరత్తమరంబోలే విజుందు, వేర్లు తెగినటువంటి చెట్టు ఎలా అయితే ఒక్కసారిగా అలా కింద పడిపోతుందో అలా ఆడవాళ్ళు కూడా పెరుమాళ యొక్క తిరువడిగలలో శరణాగతి చేశారు అని విజుందు అనన్యగతిగలా ఇక్కుండు, నాకు ఇంకా వేరు రక్షకులు ఎవ్వరూ లేరయ్యా, నువ్వే నాకు రక్షకుడివి అని శరణం పుక్కారు
శరణాగతి చేశారు ఆళ్వార్లు. ఇదిగో ఇక్కడ ఇస్తున్నారు పైన చూడండి. నోత్తనోన్బిలేన్ ఇత్యాది అనంజగతిകളా ఇత్యాది. అనన్యగతిകളായി എന്നത് പൂജോക്തി. മുഖം കാട്ടാതിരുക്ക തിരുക്കുടന്തൈ കുപ്പോകതരിപ്പ് ഉണ്ടാനപടി ఎప్పటి అన్నా. సరే, ఇవర్ అప్పటి పెరియ ఆర్తియోడే మూలంలోకి వచ్చామల్ల. పెరియ ఆర్తియోడే శరణం పుగచ్చేదేయం. ಒಂದು മുഖം കാട്ടാതിരുക്ക കടലിൽ അമിജന്തവാർ അങ്ങേവരു മിതപ്പുപ്പെത്തുതരിക്കുമാ പോലെ. இவ்வளவிலும் வேறொன்னாலே பேரு எண்ணிருத்தல் மத்து ஒருவர் வாசலிலே சென்னு கூப்பிடுதல் செய்யும் பிரமத்தை தவிர்த்தானிரே என்னோ கொண்டு தரித்த இதுதான் తిరుక్కొడందై அளவும் నడై తందు పోగై కూడలాయిత్తు. సరే, ఇంత గొప్ప ఆర్తి కలిగింది, అందుకనే శ్రీవర మంగళ నగర్లో శరణాగతి చేశారు ఆళ్వార్లు. ఆళ్వార్లు ఇంతలా ఆర్తితోటి శరణాగతి చేసినప్పటికీ కూడా ఆయన దర్శనం ఇవ్వలేదు. ఆ దర్శనం ఇవ్వని ఆ స్థితిలో ఉన్నటువంటి ఆళ్వార్లకి ఎలా ఉన్నారు? ఆళ్వార్లు దుఃఖమనే ఒక సముద్రంలో ఉన్నారు. అదిగో దుఃఖమనే సముద్రంలో మునిగిపోయినటువంటి వ్యక్తికి ఏదో ఒక చిన్న తెప్ప దొరికితే ఆనందపడిపోయినట్లుగా, నన్ను నా యొక్క ప్రాణాలను రక్షించేటువంటి సాధనం ఇది అని ఆనందపడిపోయినట్లుగా, కడలిల్ అమిజందవార్ అంగేవరు మెదప్పుప్పెత్తు దొరికుమా పోలే ఆళ్వార్లు కూడా దుఃఖం అనే సముద్రంలో మునిగిపోయినటువంటి వాడికి చిన్న తెప్ప దొరికితే అదే ఆధారమని అదే ఆధారమని భావించినట్టుగా ఆళ్వార్లు కూడా ఈ దుఃఖం అనే సముద్రంలో మునిగి ఉన్నటువంటి వీరికి ఇది దరిక్కుమా పోలే. ఇవ్వళవెల్ దుఃఖం అనే సముద్రంలో మునిగి ఉన్నారు ఆళ్వార్లు. కానీ ఇటువంటి సమయంలో కూడా నాకు రక్షకుడు ఆయన సర్వేశ్వరుడే అనే భావంతో ఉన్నారు తప్ప ఇంకొకళ్ళని రక్షకము అని భావించేటువంటి స్థితి లేదు ఆళ్వార్లకి. ఇవ్వళవెలిం వేరొన్నాలే పేర్ ఎన్నిరుత్తల్ అంటే వేరొన్నాలే పేర్ ఎన్నిరుత్తల్ మత్తొరు వరువాసలిలే సెన్ను కూప్పిడుదల్ చెయ్యం ఎన్ని ఇరుక్కయ్యాలే. అదిగో ఇంకొకళ్ళు నాకు రక్షకులు అని వాళ్ళ దగ్గరకు వెళ్ళి మొరలు పెట్టుకోవడం లాంటివి చేయకుండా మత్తు ఒరువరు వాసలే సెన్ను కూప్పిడుదల చెయ్యం భ్రమత్తై తవిర్తానిదే ఎన్ను ఇంకొకళ్ళ గుమ్మల్లోకి వెళ్ళి మొరలు పెట్టుకొని చేసేటువంటి ఆ భ్రమని విడిచిపెట్టారు అని కొండు ధరిత ఇరుతాను అని ధరించి ఉన్నటువంటి ఈ స్థితి తిరుక్కుడందయ్యలவும் కాల్నడై తందు పోగై కూడలాయిత్తు. అంతటి దుఃఖంలో ఉన్నప్పటికీ కూడా ఆడవాళ్ళు నేను అనన్య గతికుడిని, నాకు రక్షకుడివి నువ్వే, నువ్వు తప్ప వేరు రక్షకులు లేరు అని తనని తాను ధరింపచేసుకొని ఆ ధరింపు ఎక్కడి దాకా తీసుకువెళ్ళిందయ్యా అంటే తిరుక్కుడందయ్యలவும் కాల్నడై తందు పోగై కూడలాయిత్తు. తిరుక్కుడందయ్య వరకు చేరేటట్లుగా సహాయకమైంది. ఆయనే రక్షకుడు అని తాను ధరించి ఉన్నటువంటి స్థితి, ఆయనే రక్షకుడు అనేటువంటి భావన ఇదిగో ఆళ్వార్లని శ్రీవర మంగళ నగర్ నుంచి తిరుక్కుడందయ్య వరకు చేర్చింది ఆళ్వార్లకి ఉన్నటువంటి ఆ స్థితి. ఇదిగో ఇక్కడ ఏం చెప్తున్నారు, కింద ఇస్తున్నారు చూడండి. ఇప్పుడు వేరొన్నాలే పేర్ ఎన్నిరుత్తల్ మత్తరు వరి వాసలే సెన్ను కూప్పిడుదలు చెయ్యమన్నారు కదా. ఏమిటి ఇంకొకళ్ళ గుమ్మానికి వెళ్ళి ఆశ్రయించటము మొరలు పెట్టుకోవటం చెయ్యకుండా ఎలా ఉన్నారు కింద తిరువామిలో ఆరు ఎనక్కు నేను పాదమే శరణాగతం దొజిందాలి అని పాడారు కదా ఆళ్వార్లు. అంటే ఏమిటి ఇక్కడ ఎనక్కు ఉన్ పాదమే ఉపాయమాగ రక్షకమాగ తందాయ్ అంటే నీ యొక్క తిరువడిగల్లే నాకు ఉపాయంగాను రక్షకంగాను ఇచ్చావయ్యా అని నిన్పాదమే ఆరాగా అని చెప్పడం వల్ల ఉపాయాంతరాలని విడిచిపెట్టారు ఆళ్వార్లు అని, నిన్పాదమే శరణాగా అని చెప్పడం వల్ల రక్షకాంతరాలను విడిచిపెట్టారు అని. అంటే రక్షకాంతర భావం లేదు, ఉపాయాంతర భావం లేదు. ఆరెనక్కు నిన్ పాదమే శరణాగతంలో జిందాయ్ అనేటువంటి ఆ పాదంతో నాకు రక్షకుడివి నువ్వు, నేను అనన్య గతికుడిని, నువ్వే రక్షకంగా ఉన్నటువంటి వాడిని అనే భావంలో ఉన్నవాడిని అని చెప్పడం వల్ల ఇతరులు మనకి రక్షకుడు కారు అనేటువంటి విషయాన్ని తెలియచేసినట్లయింది. అలానే
నేను నిన్ను పొందటానికి ఏ ఉపాయాలు కలిగినటువంటి వాడిని కాదు అని చెప్పడం వల్ల ఇతర ఉపాయాలు ఏవి తమకి సాధనాలుగా కలిగిన వారు కాదు అని చెప్పినట్లుగా అయింది. అలా ఉన్నటువంటి ఆళ్వార్లు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? తిరుక్కుడందైకి చేరారు. ఎక్కడికి? కుంభకోణం అనేటువంటి దివ్య దేశానికి. ఎన్నాన్ ఇంగు తమ్మపేక్షితం కిట్టాదు జీవం అంగు ఏరప్పో పోగ వేండువాన్ ఎన్నెన్నిల్. ఏమండి, ఆ తిరుక్కుడందై దాకా నడవటానికి నాకు అనన్యగతిత్వము, ఆకించన్యత్వము, ఆకించన్యము ఇవే రక్షకమయ్యాయి. ఎలాగోలా తిరుక్కుడందైకి చేరారు అన్నారు కదా. అయితే ఇక్కడ మనకు సందేహం. ఇంగు తమ అపేక్షితం కిట్టాదో జీవం అంగు పోగ వేండువాన్ ఎన్నెన్నిల్. ఆళ్వాళ్ళకి శ్రీవర మంగళ నగరిలో శరణాగతి చేశారు కదా. అక్కడ ఆళ్వాళ్ళ యొక్క కోరిక నెరవేరలేదు కదా. మరి అలాంటప్పుడు ఏం చేయాలి ఆళ్వాళ్ళు? ఇక్కడ ప్రార్థన చేశానండి. మనమైతే అంతే కదా చేస్తాం. ఏదైనా ఒక పనికి కొంత ప్రయత్నం చేస్తాం, ఫలం లభించలేదు, మనం మాత్రం ఎంతకాలం చేయగలమండి? ఆ ప్రయత్నాన్ని విడిచిపెట్టేద్దాం, ఎప్పుడో జరిగినప్పుడు జరుగుతుంది అని విడిచిపెట్టేస్తాం. కానీ ఆళ్వాళ్ళ యొక్క స్వభావం అలాంటిది కాదు. శ్రీవర మంగళ నగరంలో ఏం చేశారు? శరణాగతి చేశారు. కానీ ఆ శరణాగతి ఫలించలేదు. సరే, ఏమనుకున్నారు మళ్ళా? కిట్టదు అంగు ఏరప్పోగా, ఎందుకంటే ఒక కాల ప్రపత్తి పన్నినోం అది ఫలిత్తదిల్లయ్యన్ను నాస్తిక్యత్తాలే విశ్వాసం కొలైందు రుచియం నెగుజుం అవరండే. ఏదో మేము ఒకసారి ప్రయత్నం చేశామండి, అది ఫలించలేదు, జరిగితే జరుగుతుంది లేకపోతే లేదు అని నాస్తిక్యత్తాలే, నాస్తిక భావంతో విశ్వాసం కొలైందు, విశ్వాసం తగ్గిపోయి రుచియం నెగిజుం అవరండే, రుచి కూడా తగ్గిపోయేటువంటి వారు కాదు ఆళ్వారు. ఒక చోట శరణాగతి చేశాం, అది ఫలించలేదు అనగానే వెంటనే మనవలే ప్రయత్నాన్ని విడిచిపెట్టేటువంటి వారు కాదు, ఆ రుచిని విడిచిపెట్టేటువంటి వారు కాదు, అది కొరతగా భావించేటువంటి వారు కూడా కాదు ఆళ్వాళ్ళు. ఎందుకని? ఆశ్రితార్థమాగ యజుందరుడు ఇరిక్కిరవన్ నం కార్యం చేదు తలైక్కట్టామై ఇల్లై ఎన్న విడంగళిరే చెయ్యక్కడవోం ఎన్నో వ్యవస్థితమా ఇరుక్కుమిరే. ఆశ్రితుల కోసమని ఆయన ఈ దివ్య దేశాల్లో వేయించేసి ఉన్నాడు కదా. అలాంటి వాడు నమ్ కార్యం చేదు కట్టామయ్యిల్లే, ఆయన నా కార్యం చేయకుండా ఉండడం అనే స్థితే లేదు. తప్పకుండా ఆయన నన్ను రక్షించి తీరుతాడు. కానీ ఎన్న విడంగళిరే చెయ్యక్కడవోం ఎన్నో వ్యవస్థితమా ఇరుక్కుమిరే, ఏదో ఫలానా చోట చేస్తాం, ఫలానా రీతిగా చేస్తామని ఏదో ఒక ఏర్పాటు ఉండే ఉంటుంది. ఆ శ్రీవర మంగళ నగరంలో ప్రయత్నం చేశాము, ఫలించలేదు. ఇప్పుడు ఇదిగో ఈ కుంభకోణం, ఈ తిరుక్కుడందై దివ్య దేశానికి వచ్చాం, ఇక్కడ ప్రయత్నం చేద్దాం అని ప్రయత్నం చేయడంలోనే ఉద్యుక్తులుగా ఉంటారు తప్ప ఆళ్వాళ్ళు అక్కడ ప్రయత్నం చేశాం కదా, కాబట్టి ఇంకా మనం చేసే ప్రయత్నం ఏమిటని ప్రయత్నాన్ని విడిచిపెట్టేటువంటి వారు కాదు, దాన్ని కొరతగా భావించేటువంటి వారు కాదు, ఆ రుచి తగ్గిపోయేటువంటి వారు కాదు. ఆళ్వాళ్ళకు ఉన్నటువంటి రుచి ఆ భగవత్ ప్రావణ్యం, ఆ ప్రావణ్యంతో ఇదిగో మరలా తిరుక్కుడందైకి వేయించేయడం మాత్రమే కాదు, ఆయన కూడా ఎక్కడో నన్ను రక్షించడానికి ఎక్కడో ఒక ఇదిని ఏర్పాటే చేసే ఉంటారు. ఎందుకు కిందిస్తున్నారు చూడండి. ఉరుకా ఇత్యాది వాక్యతాలే వ్యవస్థితమాయి రుక్కుమిరే అన్నదుక్కు. కింద అరుంబదంలో ముందు పేజీలోది ఒక్క పదం, తర్వాత వ్యవస్థితమాయి రుక్కుమిరే అన్నదుక్కు. ఎక్కడో నాకు ఒక రక్షణ ఏర్పాటు చేసే ఉంటాడు కదా అనే భావనకి రాజాక్కల్ ఆసన భేదత్తాలే కార్యం చెయ్యుమా పోలవం. ఈ దివ్యదేశాలన్నీ ఏమిటి? రాజుగారు ఒక్కొక్క చోట వేయించేస్తే ఒక్కొక్క ఆసనం మీద ఒక్కొక్క రకం స్థితి. అక్కడ అదే సభలో వేయించేశారనుకోండి అందరికీ శాసించే విధానం. అంతఃపురంలో అనుకోండి ఇక్కడ ఇంకొక రకమైన స్థితి. ఇంకొక చోట వేయించేశారనుకోండి ఆయా స్థానాలను బట్టి ఆ ఆసనాలు, ఆ తీర్పులు, ఆ జరిగే కార్యాలు ఉంటాయి. కాబట్టి రాజా ఆసన భేదత్తాలు వారు వేయించేసి ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ఆయన కార్యాలు చేస్తూ ఉన్నట్లుగా నంబెరుమాల్ తిరుమంగై ఆళ్వార్ అపేక్షితం కోయిలదే చెయ్యాదే తిరుక్కురుంగుడిదే செய்தா పోలవం దేశం వ్యవస్థితమాయిరుక్కుమిరే అన్నపడి. ఏమిటి వ్యవస్థితం అంటే? ఎక్కడో నంబెరుమాల విషయంలో తిరుమంగై ఆళ్వార్లకి ఎంత అభినివేశం, ఎంత ప్రీతి. అలానే తిరుమంగై ఆళ్వార్ల విషయంలో ఆ పెరుమాళ్ళకు కూడా పెరియ పెరుమాళకి నంబెరుమాళకి ఎంతో ప్రీతి కదా. ఆ పెరియ పెరుమాళకి ఎంత కైంకర్యం చేశారు, ప్రాకారాలన్నీ కట్టారు, అన్నీ చేశారు. ఇదిగో ఆళ్వార్ల యొక్క కోరిక మేరనే పెరియ పెరుమాళ్ళు
అధ్యయనోత్సవాలు ఏర్పాటు చేయడం అన్ని చేశారు కదా. అయినప్పటికీ కూడా నంబెరుమాళ్ళు తిరుమంగయ్య ఆళ్వాళ్ళు కోరుకున్నట్లుగా నాకు పరమపదాన్ని అనుగ్రహించవయ్యా అంటే కోయిలు లేచెయ్యాదే ఆ కార్యాన్ని శ్రీరంగంలో చేశాడు ఆయన? చేయలేదు. ఎక్కడ చేశాడు? ఆళ్వాళ్ళ యొక్క కోరికని తిరుక్కురుంగుడిలో తీర్చాడు పెరుమాళ్ళు. అలా తిరుక్కురుంగుడిలే செய்தா పోలవం తిరుక్కురుంగుడిలో ఆళ్వాళ్ళ యొక్క అభిష్టాన్ని నెరవేర్చినట్లుగా సర్వేశ్వరుడు. ఇలానే మన నమ్మాళ్వాళ్ళ యొక్క భావన కూడా ఏమిటి? శ్రీవరమంగళ నగర్లో కాకపోతే తిరుక్కుడందైలో ఇక్కడ కూడా ప్రయత్నం చేద్దాం, ఆయన అనుగ్రహం, ఆయన తప్పకుండా నన్ను రక్షించి తీరుతాడు అనేటువంటిది అది పూర్తి విశ్వాసం. అది కూడా ఎక్కడవుతుందో, శ్రీవరమంగళ నగర్లో అవుతుందో, తిరుక్కుడందైలో అవుతుందో, ఎక్కడో ఆయన ఒక చోట దాన్ని నిర్ణయించి ఉంటాడు కదా. ఆ రీతిగా అదిగో రాజుగారు తాను కూర్చున్నటువంటి స్థానాన్ని బట్టి తాను చేసేటువంటి కార్యం ఉన్నట్టుగానే అదిగో పెరియ పెరుమాళ్ళు తిరుమంగయ్య ఆళ్వాళ్ళకి ఆ పరమపదాన్ని, తిరుమంగయ్య ఆళ్వాళ్ళ యొక్క అపేక్షితాన్ని శ్రీరంగంలో తీర్చకుండా, కోయిలంటే శ్రీరంగం కదా, శ్రీరంగంలో తీర్చకుండా తిరుక్కురుంగుడిలో తీర్చినట్లుగా అదే రీతిగా నాకు కూడా అదే రీతిగా అయి ఉంటుంది. ఎన్న విడంగల్లే చెయ్యక్కడ ఓం ఎన్నో వ్యవస్థితమాయిరుక్కుమిరే. అంతేకాదు కాలభేదత్తాలు కార్యం చెయ్యం ఎన్నో హేతు అంతరం. అది కాలభేదాన్ని బట్టి ఇప్పుడు కాకపోతే ఇంకా సేపు ఆగి, ఇప్పుడు కాకపోతే ఇంకో నెల ఆగి, ఒక సంవత్సరం ఆగి, ఎప్పుడైనప్పటికీ కూడా ఆయన నా కార్యాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు. ఈ స్థలం కాకపోతే ఇంకో స్థలం అయి ఉండొచ్చు, ఈ రోజు కాకపోతే రేపు అయి ఉండొచ్చు. అవస్థ ఇది స్థానభేదము కాలభేదము రెండిటిని బట్టి ఎక్కడో ఆయన ఒక ఏర్పాటుని చేసే ఉంటాడు కదా అని ఇంగు చెయ్యప్పార్తిలనాగిల్ మత్తోరెడత్తిలే చేయగిరాన్. ఇక్కడ చేయలేదు, ఇంకొకటి చోట చేస్తాడు తప్పకుండా అని ఈ నిత్తాను ఇక్కడ ఉపమానాన్ని ఏది స్థానభేదాన్నప్పుడేమో తిరుమంగయ్య ఆళ్వాళ్ళని ఉపమానంగా చెప్పారు. అదిగో పెరియ పెరుమాళ్ళు తిరుమంగయ్య ఆళ్వాళ్ళకి కోయిలలో మోక్షాన్ని ఇవ్వకుండా తిరుక్కురుంగుడిలో ఇచ్చినట్లుగా అలానే నాకు కూడా నా యొక్క శరణాగతి ఫలించే స్థానం ఏదో ఆయన నిర్ణయించే ఉంటారని చెప్తూ, ఇప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇంకొకసారి అనేటువంటి కాలభేదానికి అలా ఎవరినైనా కాలభేదాన్ని చెప్పి రక్షించాడా? అదిగో భరతాజ్వాన్ని చూపిస్తున్నారు ఇక్కడ. ఈ నిత్తాన్ శ్రీ భరతాజ్వాన్ పెరుమాళై మీట్టుకొండు వందు తిరువభిషేకం పన్న వేణుం ఎన్ను పారిత్తుకొండు సొల్లా. పెరుమాళను తిరిగి తీసుకొని వచ్చి ఆయనకి పట్టాభిషేకం చెయ్యాలి, ఈ అయోధ్య పట్టణానికి పట్టాభిషిక్తుడిని చెయ్యాలి అనేటువంటిది భరతుడి యొక్క కోరిక. అందుకనే ఏం చేశాడు? ఆయన చిత్రకూట పర్వతం మీద వేంచేసి ఉన్నాడని తెలిసి తాను ఒక్కడే వెళ్ళలేదు. అయోధ్య నగర ప్రజలందరితోటి, తల్లులందరితోటి, మంత్రులందరితోటి, ఆ ఋషులందరితోటి కూడి వెళ్ళాడు కదా. అలా వెళ్ళాడు. 14 కజిత్తల్లదు మీళోం ఎన్ను స్వతంత్ర నిరే. ఇంతమందితో వెళ్ళినప్పటికీ కూడా 14 సంవత్సరాలు గడిస్తే తప్ప మేము తిరిగి రామండి అయోధ్య పట్టణానికి అని చెప్పినటువంటి స్వతంత్రుడు ఆయన. అంచేత ఆ గైజాలే నమక్కు నాల్ తాస్తదేయాగిలిం నంకార్యం చెయ్యామయ్యెల్లయ్యన్ను పాటు. కాబట్టి ఆయన అలాంటి స్వతంత్రుడు కనుక భరతాజ్వాన్ కోరిక ఏం చెప్పాడు? కాలం గడిచాక 14 సంవత్సరాలు గడిచాక మీ కోరికను నెరవేరుస్తాం, మీరు తిరిగి వెళ్ళిపోండి, మేము అప్పటి వరకు అయోధ్యలో అడుగు పెట్టము అని చెప్పేటువంటి స్వతంత్రుడు కావటం చేత ఇక్కడ ఈయన కూడా ఆళ్వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారు? నమ్మకు 4 తాస్తయ్యే ఆగిలిం, 4 రోజులు ఆలస్యం అవుతుందేమో, అంతేకాని నా కార్యం చెయ్యామయ్యల్లై, నా కార్యం చేసే చేస్తాడు, చేయకుండా ఉండటం అనేటువంటి స్థితే లేదు అని పార్తు చూసి తిరుక్కుడందయ్యలేసెన్నో புகவே நம்மபேட்சிதங்கள் எல்லாம் கிட்டும் நமக்கு ஒரு குறைகளும் இல்லை ఎన్ను పుగా. తిరుక్కుడందిలో ప్రవేశిస్తే మన అపేక్షితాలన్నీ కూడా మనం పొందగలుగుతాము, మనకి ఏ కొరత లేదు అని తిరుక్కుడందైలో ప్రవేశించగా శ్రీ భరతాழ்வான் ராஜ்யத்துக்கு நிமித்தபூதனானேன் எண்ணத்தாலே ஒரு புண்பாடும் தாயை கொண்டு ராஜ்யத்தை வாங்கி பெருமாளை காலேரப்போக நின்னான் என்று நாட்டார் తీరుపార్ ఎన్ను ఇరుప్పారుగల్. అదిగో భరతాజ్వాను ఎలా బాధపడ్డాడు? రాజ్యత్తుక్కు నిమిత్తబోతనానే, మా అమ్మ ఈ రాజ్యాన్ని కోరుకోవడానికి కారణమైనటువంటి వాడిని నేను అని ఎన్నత్తాలే ఒరుపుంపాడు అని వెద చెంది తాయై కొండు రాజ్యత్తై వాంగి
పెరుమాళై కాళేరప్పోగ విట్టాన్ ఎన్ను. లోకులంతా కూడా ఈ రాజ్యాన్ని మా అమ్మ అడగడానికి కారణమైనటువంటి వాడిని నేను అని ఆయన బాధపడుతూ, ఇంకా లోకులు ఎలా నిందించారు, భరతుడు తాను స్వయంగా అడగకుండా తల్లైనటువంటి కైకమ్మ చేత ఈ రాజ్యాన్ని అడిగించాడు అని తాయైకొండు రాజ్యత్తై వాంగి, తల్లి ద్వారా రాజ్యాన్ని పొంది పెరుమాళై కాళేరప్పోగ విట్టాన్ ఎన్ను నాటారు సీరుపార్ ఎన్ను ఇరుప్పారుగల్. అదిగో లోకులంతా కూడా తల్లి ద్వారా అడిగించాడు, రాజ్యాన్ని పొందాడు, రామచంద్రుడిని వనవాసాలకు పంపించేశాడు అని లోకులు వేసేటువంటి ఆ నిందలన్నీ కూడా ఎన్నత్తాలే వందరు ఒక భయత్తయ్యం ఉడయ్యనాయికొండు, దానితోటి ఒక భయాన్ని కలిగినటువంటి వాడై నా తిరువడిగలిలే సెన్ను కిట్టినాలు. నేను కనుక ఎందుకు భరతాజ్వాను అసలు రామచంద్రుడి దగ్గరికి వెళ్ళాడు, రామచంద్రుని తిరిగి తీసుకురావడానికంటే ఈ రాజ్యం నా తల్లి అడగడానికి కారణమైనటువంటి వాడిని నేను అనేటువంటిది ఒక కారణం. అంతేకాదు లోకులంతా కూడా తల్లి ద్వారా అడిగించి రాజ్యాన్ని పొందాలి అని, ఆ తల్లి ద్వారా అడిగించి రామచంద్రుడిని వనవాసానికి పంపించాడని వాళ్ళు వేసే నిందల కారణంగా ఏం చేశాడు, ఆ భయం నుండి తొలగి ఒక భయం ఉడయ్యనాయికొండు, అలాంటి భయంతో భరతాజ్వాను ఇప్పుడు అనుకున్నాడు ఆయన, నేనే రామచంద్రుని ప్రార్థిస్తాను, రామచంద్రుడు నా యొక్క ఆజ్ఞని, నా యొక్క ఆజ్ఞని కాదు ప్రార్థనని తిరస్కరించడు అని బయలుదేరి వెళ్ళాడు. అనుకుంటున్నట్ట భరతుడు, నా తిరువడిగలే సెన్ను కిట్టినాలు, నేనే కనుక ఆ రామచంద్రుడి యొక్క తిరువడిగళ్ళని వెళ్ళి ఆశ్రయించినట్లయితే భ్రాత వల్లేనో శిష్యేనల్లేనో దాసనల్లేనో ఎన్ పక్కలు ప్రసన్నరాయి కృప ఇప్పన్ని అరుళాదొజివరో ఎన్ను పార్తు. నేను కనుక వెళ్ళి ఆ తిరువడిగలని ఆశ్రయించినట్లయితే నేను భ్రాత వల్లేనో సోదరునే కదా, అంతేకాదు శిష్యన్ అల్లేనో సోదర సంబంధం అయితే అంగీకరించచ్చు, లేకపోతే లేదు. కానీ శిష్యన్ అల్లేనో శిష్యుణ్ణి కదా, శిష్యుడైతే కూడా ఆచార్యుడు ఎలా చెప్తే అలానే వినాలి. కానీ దాసనల్లేనో దాసుణ్ణి కదా, దాసుడి యొక్క కోరికని నెరవేర్చకుండా ఉంటాడా రామచంద్రుడు అని. ఎన్ పక్కల్ ఇన్ని సంబంధాలు ఉన్నాయి కదా, భ్రాత అనే ఒక సంబంధం, శిష్యుడనే ఒక సంబంధం, దాసుడనే ఒక సంబంధం, ఇన్ని సంబంధాలు ఉన్నటువంటి నేను వెళ్ళి ఆయన యొక్క తిరువడిగలని ఆశ్రయిస్తే ఎన్ పక్కలు ప్రసన్నరాయి కృప ఇప్పన్ని అరుళాదొజి వరో ఎన్ను పార్తు, నా విషయంలో ప్రసన్నుడై నా విషయంలో కృప చూపించడా ఏమిటి రామచంద్రుడు అని చూసి అంబు ఎయివార్ పడై తిరట్టుకొండు మాపోలే திரு அயோத்தியில் உள்ளாரில் விருட்சங்கள் அகப்பட ஆர்த்தியிலே தன்னை குறைந்தால் இல்லையிரே. అదిగో అలానే అంబు ఎయివారు పడై తిరట్టుకొండు మాపోలే, యుద్ధం చేయాలనుకున్నటువంటి వాళ్ళు సైన్యాన్ని మొత్తం కూర్చుకున్నట్లుగా ఆ భరతుడు కూడా తిరు అయోధ్యల్ ఉల్లారిల్ వృక్షంగల్ అగప్పడ, అదిగో వృక్షాలతో సహా అపివృక్షా పరిమ్లానా అన్నారు కదా. రామచంద్రుడు అయోధ్య పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడనగానే ఆయన వెళ్లే మార్గంలో ఉన్నటువంటి ఆ చెట్లన్నీ కూడా అప్పటికప్పుడు మాడి మసైపోయాయి చిగుళ్లతో సహా. పుష్పాంకుర కోరకా అంటారు, చెట్లు పుష్పాలు చిగురులు పుట్టబోయే చిగురులు అన్ని కూడా సమూలంగా ఎండిపోయినట్టుగా అంత ఆర్తి కలిగినటువంటివి అయోధ్యలో ఉన్నటువంటి చెట్లు చేమలు కూడా. అలా రామచంద్రుడి యొక్క విశ్లేషాన్ని తట్టుకోలేనటువంటివి అక్కడ ఉన్నటువంటి స్థావర జంగమాలు అన్ని కూడా అని చెప్పినట్టుగా తిరు అయోధ్యలు ఉల్లారిల్ వృక్షంగల్ అగప్పడ, అయోధ్యలో ఉన్నటువంటి వాళ్ళు వృక్షాలతోటి కూడి ఆర్తిలే తన్నిల్ కురైందారిల్ అయ్యిరే, రామచంద్రుడి విషయంలో రామచంద్రుడి మీద ప్రేమ విషయంలో కొరత కలిగిన వాళ్ళు ఎవరూ లేరు కదా. నమ్మార్తి కండు మీండిల రాగిలం, వీళ్ళందరినీ ఎందుకు తీసుకొని వెళ్ళాడు భరతుడు? అదిగో యుద్ధానికి వెళ్ళేటువంటి వాడు ఆయుధాలన్నీ సిద్ధం చేసుకున్నట్లుగా అయోధ్యలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రామచంద్రుడి విషయంలో మిక్కిలి ఆర్తి కలిగినటువంటి వాళ్లే. కాబట్టి నేను చెప్పాడు కదా, నేను సోదరుడిని లేదా శిష్యుణ్ణి లేదా దాసుణ్ణి, ఈ సంబంధాలను బట్టి ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఒకవేళ అక్కడ తప్పిపోయినప్పటికీ కూడా ఇదిగో ఇంతమంది
நம் ஆர்த்தி கண்டு மீண்டிலராகிலும் ஆர்த்தர் பலரையும் கண்டால் మీలామై ఎల్లయ్యను పార్తూ. నా ఆర్తి చూసి ఆయన వెనకడుగు వేయకపోయినా, తిరిగి రాకపోయినా, ఇంతమంది ఆర్తి చూస్తే ఆయన తిరిగి రాకుండా ఉండటం అనేటువంటిదే ఉండదే అని భావించి ఏ విచ్చ సచివైసార్థం ఎంగిరపడియే వన్సెల్లా పెరుమాళం. ఏ విచ్చ సచివైసార్థం ఆ మంత్రులందరితోటి కూడి ఇది దశరథుడు దశరథ అంటాను భరతుడు అయోధ్య పట్టణంలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొని రామచంద్రుడి దగ్గరికి వెళ్ళినట్లుగా ఈ వన్సెల్లా పెరుమాళం ఇలా వెళ్తే భరతుడు ராஜ்யதந்திரங்களில் குறைப்படாமல் நடத்தா நின்னாயே, காரியங்கள் செய்யும் இடத்தில் மந்திகளோட கூடி செய்யா நின்னாயே என்னா போலே, இவனுக்கு இடமர வார்த்தை கேட்டா పోలే. ఇదిగో అలానే రామచంద్రుడు వెళ్ళాడు కదా, రామచంద్రుడి దగ్గరికి భరతుడు ఏమనుకున్నాడు, శిష్యుణ్ణి నేను, దాసుణ్ణి నేను, సోదరుణ్ణి, నా మాటే కాదనడు. అయినా కాకపోయినా నా మాట ఒకవేళ తిరస్కరించిన అయోధ్యలో ఉన్న ప్రజలంతా కూడా చెట్లతో సహా ఆయన యొక్క విశ్లేషాన్ని తట్టుకోలేకుండా ఉన్నటువంటివే. అందుకని ఏ విచ్చ సచివైసార్థం అన్నట్టుగా మంత్రులతోటి ప్రజలతోటి అందరితోటి కూడి వెళ్ళాడు. ఇంతమంది వెళ్తే ఆయన తప్పకుండా మాట వింటాడు, తిరిగి వస్తాడు అనే భావనతో వెళ్ళాడు భరతుడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సన్నివేశం అయిపోయిందట. ఏమైపోయిందట అయితే ఇవన్ పెరుమాడు రామచంద్రుడు వెళ్ళగానే ప్రశ్నల వర్షం కురిపించేశాడు. భరతుడికి మాట్లాడే అవకాశమే ఇవ్వలేదట. అలా రాజ్యతంత్రం గలికి ఉరైపరామలను వస్తానన్నాయి, రాజ్యతంత్రాల్లో ఏ కొరత లేకుండా అన్ని నడుపుతున్నావు కదా అని అడిగాడు. కార్యంగల్ చెయ్యం ఇడத்தில் మంత్రిகளோడే కూడి చెయ్యా నిన్నాయే, కార్యాలు చేసేటప్పుడు మంత్రులతోటి కూడి సమాలోచన చేస్తున్నావు కదా అని అడిగి అని అడిగినట్లుగా ఎవనకు ఎడం వార్తై కేట్టా పోలే. అసలు భరతుడికి అవకాశమే ఇవ్వనట్లుగా ఒక ప్రశ్న మీద ఒక ప్రశ్న, ఒక ప్రశ్న మీద ఒక ప్రశ్న, ఇలా అన్ని ప్రశ్నలు వేశాడు రామచంద్రుడు. అలానే ఎవరు పుక్క విడత్తిల్. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాడు, ఆనాడు అది అడుగుదాము, రామచంద్రుణ్ణి తిరిగి అయోధ్య పట్టణానికి తిరిగి రమ్మని ప్రార్థిద్దాము, ఆయన్ని పట్టాభిషిక్తుని చేద్దామని భావించి ఏ విచ్చ సచివైసార్థం అన్నట్టుగా భరతుడు వాళ్ళందరితో కలిసి అక్కడికి వెళ్తే వీళ్ళకి మాట్లాడే అవకాశమే ఇవ్వనట్లుగా ఆయన అనేక ప్రశ్నలు వేసి భరతుడి యొక్క కోరిక నెరవేర్చలేదు కదా. అదే రీతిగా ఇక్కడ కూడా ఏం చేస్తున్నారు ఆళ్వాళ్ళు, అప్పడియే తమ్మయ్యం కెట్టవంద అణైకట్టరామయ్యాలే మిగవం అవసన్నరాయ్. అదే రీతిగా ఆళ్వాళ్ళు శ్రీవర మంగళ నగర్ లో వారి యొక్క అభీష్టం నెరవేరలేదు. వెంటనే తిరుక్కురందైకి ఎలాగోలా వచ్చి చేరారు. ఇక్కడైనా తమ అభీష్టం నెరవేరుతుందేమో అనుకున్నారు. కానీ అదే రీతిగా భరతుడి యొక్క అభీష్టాన్ని నెరవేర్చకుండా ఆయన్ని ప్రశ్నల వర్షంతో ముంచి మాట్లాడనీయకుండా ఎలాగా ఉండిపోయాడు రామచంద్రుడు, అదే రీతిగా ఇక్కడ ఆళ్వాళ్ళ యొక్క కోరిక కూడా తీర్చనట్లుగా తమ్మయ్యం కిట్ట వందు అణైకప్పి రామయ్యాలే. అంత దూరం నుంచి వచ్చారు కదా ఆళ్వాళ్ళు, ఒక్కసారి సమీపించి ఆళ్వాళ్ళ దగ్గరికి వచ్చి కిట్టు వందు అణైకప్పి రామయ్యాలే, ఆళ్వారే మీరు వచ్చేసారా నా దగ్గరికి అని ఒక్కసారి దగ్గరికి తీసుకొని ఆలింగనం చేసుకోవాలి కదా. అలా చేసుకోలేదు. అందుచేత మిగవం అవసన్నరాయ్ మిక్కిలి దుఃఖితులై ఆళ్వారు భోగ్యతయ్యాலும் ఈడుపట్టు సౌందర్యాదిగళాలం పోరన్నొందు. అదిగో ఆ యొక్క భోగ్యతతోటి ఈడుపడిపోతూ ఉన్నారు. ఆ యొక్క సౌందర్యం అంతా సేవిస్తూ దాన్ని పొందలేకపోతున్నామే అని మిక్కిలి బాధ ఆళ్వార్లకి. ఎలా తనందయ ప్రజై తాయి పక్కలే కిట్టి ముఖం పెరావిట్టాల్ అమరందు నోవు పొడుమా పోలే. పాలు తాగే బిడ్డ, తల్లికి కోపం వచ్చింది. తల్లి ముఖం చూపించకపోయినప్పటికీ కూడా ఆ తల్లి కాళ్లే పట్టుకొని అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. కాని వాడు ఇంకా అవతలకి రాడు. ఇంకా ఎవరైనా ఆ సమయంలో రే నాన్న అమ్మ దగ్గర ఇప్పుడు వద్దులే నేను తీసుకుంటానా నిన్ను ఎత్తుకుంటానని బలవంతంగా లాగినా కూడా ఆ ఏడ్చే సమయంలో ఏ తల్లిని పొందాలని వాడు అనుకుంటున్నాడో, ఏ తల్లి అయితే తనకి ముఖం చూపించకుండా ఉన్నదో ఆ తల్లి కాళ్లే పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు ఆ బిడ్డ. అదే రీతిగా ఆళ్వాళ్ళు ఇంతలా అంత దూరం నుంచి వచ్చినప్పటికీ కూడా ఆయన ముఖం చూపించను లేదు, ఆళ్వారే వేం చేశారని ఆలింగనము చేసుకోలేదు.
అయినప్పటికీ కూడా ఆయన యొక్క భోగ్యతలో ఈడుపడ్డారు. సౌందర్యాన్ని అనుభవించలేకపోతున్నానని బాధపడుతూ ఆ పాలు తాగేటువంటి బిడ్డ కోపగించుకున్నప్పటికీ తల్లి యొక్క కాళ్ళని విడిచిపెట్టకుండా ఉన్నట్లుగా అవన్ సన్నిధిలే తలరందు కిడందు కూప్పిట్టు ఆయన యొక్క సన్నిధిలోనే తలరందు అలా తడబాటు పడుతూ పడి కూప్పిట్టు మొరలు పెట్టుకొని ఇన్నం ఎత్తనై తిరువాచల్ తట్టి తిరి ఎక్కడ వేణ్యన్ను ఆర్తియోడే తలై కట్టుగిరారు. ఎన్ని గుమ్మాలు వేసిన తలయ్యను, ఎన్ని గుమ్మాలు తట్టి తిరి ఎక్కడవే, ఎన్ని గుమ్మాలకు వెళ్ళి నేను తలుపులు కొట్టగలనయ్యా అనేటువంటి ఆర్తితోటి ముగిస్తూ ఉన్నారట ఈ తిరువాయముడిని ఆడవాళ్ళు. అర్థమైందనుకుంటాను. ఏమిటి ఆళ్వారు శ్రీవర మంగళ నగర్లో ఆకించన్యాన్ని అనన్యగతిత్వాన్ని తెలియచేశారు శ్రీవర మంగళ నగర్లో. అలా తెలియచేసినప్పటికీ ఆళ్వార్లకు మనోరథం నెరవేరలేదు. నెరవేరకపోతే ఆళ్వారు ఏం చేశారు, సముద్రంలో పడి ఉన్నటువంటి వాడు ఓ చిన్న తెప్ప దొరికితే ఆ ఆధారంతో సముద్రం నుండి బయటపడినట్లుగా ఆళ్వాళ్ళు కూడా ఇప్పుడు శరణాగతి చేశారు, ఫలించలేదు, ఆ దుఃఖం అనే సముద్రంలో ఉన్నారు. సరే ఎలాగోలా ఈ సముద్రంలోంచి బయటపడి ధరించి ఉండాలి కదా. అదే రీతిగా అలా ధరించి ఉన్నటువంటి ఆళ్వారు ఏం చేశారు, తిరుక్కుడందై అనే దివ్యదేశానికి వెళ్ళి అక్కడ శరణాగతి చేశారు. అక్కడ మనకు ఒక ఆక్షేపణ కదా, ఏమిటండి ఇక్కడ ఆయన కోరిక తీర్చకపోతే తిరుక్కుడందైలో వెళ్తే మాత్రం ఆయన కోరిక తీరుస్తారా ఏమిటి పెరుమాళ్ళు అంటే? మనలాగా ఒక ప్రయత్నం చేసి విడిచిపెట్టేటువంటి వారు కాదు ఆళ్వారు. ఆ ప్రీతి విషయంలో లోటు తెచ్చుకోరు, నాస్తికత్వాన్ని తెచ్చుకోరు, ప్రయత్నాన్ని విడిచిపెట్టరు. అలా ఆ ప్రయత్నంలో ఉన్నటువంటి ఆళ్వారు అయితే ఆనాడు ఇది కాలభేదాన్ని బట్టి తలభేదాన్ని బట్టి ఎక్కడో నాకు ఆ రక్షణ వ్యవస్థితమై ఉండే ఉంటుంది. తిరుమంగయ్య ఆళ్వార్లకు కనుక తిరుక్కురుంగుడిలో మీకు మోక్షం అని చెప్పి కోయిల్లో శ్రీరంగంలో ఇవ్వకుండా తిరుక్కురుంగుడికి పంపించేసినట్లుగా అది స్థానభేదం. అలానే నాకు కూడా ఈ దివ్యదేశం కాబట్టి ఇంకొక దివ్యదేశంలో నన్ను తప్పకుండా రక్షించే తీరుతాడు. కాలభేదము స్థలభేదమే తప్ప ఆయనకి రక్షించే స్వభావం ఉన్నది. ఆయన నన్ను తప్పకుండా రక్షించే తీరుతాడు. ఎలాగ భరతాశ్వాని విషయంలో 14 సంవత్సరాల తర్వాత నేను తిరిగి వస్తానని ఒక సమయాన్ని నిర్దేశించి చెప్పాడు కదా, అలానే నాకు కూడా ఒక సమయం వస్తుంది అనేటువంటి ఆర్తితోటి ఉన్న ఆడవాళ్ళు ఇదిగో ఈ తిరుక్కుడందై వచ్చి చేరినప్పటికీ ఆయన తన ముఖం చూపించను లేదు, వచ్చి ఆలింగనం చేసుకోను లేదు, ఆళ్వారే మీరు ఎలా ఉన్నారని ఒక కుశల ప్రశ్న వేయలేదు. అలా ఉంటే ఆయన ఉన్నటువంటి ఆ స్థితి కానీ ఆరాముదే పెరుమాళను సేవించినటువంటి ఆ పెరుమాళకు ఉన్నటువంటి భోగ్యత, ఆయన సౌందర్యము ఆళ్వాళ్ళని బాధ పెడుతూ ఉంటే ఇంకా నేను ఎన్ని గుమ్మాలకి వెళ్ళి ఇలా మొరలు పెట్టుకోవాలయ్యా, ఎన్ని గుమ్మాల తలుపులు తట్టాలి అని బాధపడుతూ ఉన్నారు ఆడవాళ్ళు. అలా దుఃఖంతోటే ముగుస్తుంది ఈ తిరువాయమొഴി పాసురం. ఆరావముదే అడియేనుడలం నిన్బాల్ అన్బాయే నీరా అలైందు కరయ్యా ఉరుక్కుగిండ నెడుమాలే ஈராறு சென்னல் கவர் வீசும் செகுனே திருக்குடந்தை ஏறாறு கோலம் செகத கிடந்தாய் கண்ணேன் எம்மானே. ఆరా అముదే ప్రతిపదార్థం. ఎమ్మానే ఆరా అముదే, ఎమ్మానే ఓ స్వామి, ఆరా అముదే చాలు అని తృప్తి పొందింపనటువంటి అమృతములాగా భోగ్యభూతుడా, అడియేన్ ఉడలం నిన్పాల్, అడియేన్ ఉడలం దాసుడనైనటువంటి నా యొక్క శరీరము, నిన్పాల్ నీ విషయమైనటువంటి, అన్బాయే ప్రీతి స్వరూపమై, అన్బాయే నీరాయ్ నిన్పాల్ అన్బాయే నీరాయ్ అలైందు కరయ్యా, నీరాయ్ ఎలా ఉన్నది ఆ ప్రీతి నీరై కరిగి కరయ్య ఉరుక్కు కింద నెడుమాలే ఉన్న చోట నుండకుండా తిరిగి మిక్కిలి శిథిలమయ్యేటట్లుగా కరిగిస్తూ ఉన్నటువంటి సర్వేశ్వరుడా. సీరారు సెన్నెల్ కవర వీసుం చెజు నీరు తిరుక్కుడందై, సీరారు సెన్నెల్ కవర వీసుం సౌందర్యము చేత పూర్ణమైనటువంటి సెన్నెల్ ఎర్రధాన్యము చామరాల్లాగా వీస్తూ ఉన్నటువంటి సమృద్ధమైన జలాలు కలిగినటువంటి తిరుక్కుడందై అనే దివ్యదేశంలో
ఏరారు కోలం తెగదక్కిడందాయ్ కండేన్. సౌందర్యముతోటి పూర్ణమైనటువంటి అలంకారం ప్రకాశించేటట్లుగా పవడించావయ్యా, కండేన్, నేను నిన్ను సేవించాను అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. తాత్పర్యం ఓ అవతారికి చెప్తున్నారు. ముందు ఇక్కడ తాత్పర్యాన్ని ముందు, వానమామలైలో తమ కోరిక నెరవేరలేదు ఆడవాళ్ళకి, దుఃఖం కలిగింది నమ్మాడవాళ్ళకి. అప్పుడు నాకు ప్రాప్యము ప్రాపకము నువ్వే అనేటువంటి నాకు జ్ఞానం కలిగిందయ్యా. ఇంత మాత్రానికే సంతోషించి ఆడవాళ్ళు ఎందుకు ఈ తిరుక్కొడందైకి వేయించేశారు? పోనీలే, ప్రాప్య ప్రాపకాలు రెండు ఆయననే జ్ఞానం కలిగింది నాకు, ఇచ్చాలు అనే ఆనందంలో తిరుక్కొడందైకి బయలుదేరారట ఆళ్వార్లు. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి 6వ ఆళ్వార్లని సేవించి అక్కడ కూడా తన యొక్క మనోరథం పూర్తి కాకపోవటం చేత మిక్కిలి దుఃఖపడుతూ ఉన్నారనేది ఈ తిరువామడికి అవతారిక. ముందు దానికి దీనికి సంబంధం. తాత్పర్యం ఏమిటి? ఇప్పుడు మొదటి పాసరానికి, ఓ ఆరాముడా, నాతో మాట్లాడకుండా అదిగో పొలాల చేత తటాకాలతోటి సమృద్ధంగా ఉన్నటువంటి తిరుక్కొడందైలో పవళించి ఉన్నావే, నిన్ను సేవించాను. నా శరీరం నీ మీద ఉన్నటువంటి అతి ప్రేమతోటి శిథిలమైపోయి కరిగేటట్లుగా చేశావయ్యా నన్ను. నిన్ను సేవిస్తే నాకు కలిగిన ఫలం ఏమిటి? నీరాయి అలైంది, నేను నీరైపోయానయ్యా స్వామి నిన్ను సేవించడం వల్ల అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసనంలో. ఆరాయిరపడి ఆరాముదే ఇప్పటి శ్రీవర మంగళ నగరిలే అలబ్ధ మనోరథరాయ్ అత్యంతం అవసన్నరాన ఆళ్వార్ தமக்கு பிராப்தியமும் பிராபகமும் எம்பெருமான் திருவடி மலர்களே என்னுள்ள திவ்ய ஞானத்தை பெற்ற இந்த லாபத்தை அனுசந்தித்து அதனாலே விசிராந்தராய் திருக்குழந்தையிலே போயிப்புக்கு அங்கு எம்பெருமானோடே సంశ్లేషిక పెరామయ్యాలే కిడందు అలత్తుగిరార్. ఇది కూడా అవతారికే ఈ తిరువామిడికి. ఈ శ్రీవర మంగళ నగరిలో వారి యొక్క మనోరథం నెరవేరలేదు, ఆడవాళ్ళకి దుఃఖం కలిగింది. కానీ ఒక జ్ఞానాన్ని ఇచ్చాడు నాకు ఈ పెరుమాళ్ళు. ప్రాప్య ప్రాపకాలు ఆయన యొక్క తిరువడిగళ్లే అనేటువంటి ఆ జ్ఞానాన్ని పొందాను అని ఆ లాభాన్ని, తాము పొందినటువంటి లాభాన్ని భావించుకోగానే దానితోటి కొంచెం ఊరట కలిగింది ఆడవాళ్ళకి. ఆ ఊరటతోటి తిరుక్కొడందైలో వెళ్ళి ప్రవేశించారు. అక్కడ కూడా ఆడవాళ్ళ యొక్క మనోరథం నెరవేరలేదు. అందుకని మొరలు పెట్టుకుంటూ ఉన్నారు ఆడవాళ్ళు ఈ తిరువాయముడిలో అనేది. ఉన్నోడు పిరవోడు వాసి ఇన్నియే எல்லாரும் ఒక్క సర్వకాలముం అనుభవిత్తాலும் ఆరాధ భోగ్యమే. ఉన్నోడు పిరరోడు వాసి ఇన్నియే, నువ్వు ఇతరులు అనేటువంటి తారతమ్యం లేకుండా అందరికీ కూడా సర్వకాలాలలోనూ అనుభవించినప్పటికీ కూడా ఆరాధ భోగ్యమే. ఏమిటి? ఆ అనుభవాన్ని మనం పొందడమే కాదు, ఆయన యొక్క సౌందర్యం ఆయన అనుభవించినా కూడా ఆయనకి తృప్తి కలగదట ఎంత అనుభవించినా. అందుకని ఉన్నోడు పిరరోడు వాసి ఎన్నియే, నీ సౌందర్యాన్ని నువ్వు అనుభవించినా నీకు తృప్తి తెరదు, ఆ సౌందర్యాన్ని మేము అనుభవించినా మాకు తృప్తి తీరదయ్యా. ఎల్లారు ఒక్క, అందరూ సమానంగా సర్వకాలము అనుభవిత్తాలు ఆరాధ భోగ్యమే. అన్ని కాలాల్లో అనుభవించినప్పటికీ కూడా తగ్గనటువంటి మారనదా ఎడతెగనటువంటి భోగ్యత అది. உன்னுடைய நிர்வதிக சௌந்தர்யாதி கல்யாண குணங்களாலே అడియేనుడయ అచేతనమాన ఇంద దేహము కూడా నీ యొక్క నిరవధికమైనటువంటి సౌందర్యము మొదలైన కళ్యాణ గుణాలని అనుభవించడం చేత దాసుడైనటువంటి నా యొక్క అచేతనమైన ఈ దేహం కూడా ఏమవుతోంది? ఉన్పక్కల్ ఉళ్ళ నిరతిసై అనురాగత్తాలే నీరాయి ఉరుగుంబడి పన్ని వైత్తు, నీ మీద ఉన్నటువంటి ప్రీతి అతిశయంతో ఈ దేహం అంటే ఎలాంటిది? ఒక అచేతనమైనటువంటి దేహం కూడా నీరైపోయేటట్లుగా నాకు చేశావే. ఎనక్కు అరియయ్యా ఇరుక్కెరవనే పన్ని వైత్తు ఎనక్కరియయ్యా ఇరుక్కెరవని, అలా చేసి కూడా ఎనక్కరి నాకు దుర్లభుడుగా ఉన్నటువంటి వాడా. శ్రీరారు సెన్నెల్ కవరి వీసం చెడునీరు తిరుక్కొడందయ్యే ఏరారు కోల తెగడక్కిడందాయ్ కండేను. నువ్వెక్కడ ఏం చేసి ఉన్నావు? ఆ ఎర్ర ధాన్యపు కంకులు చామరంలాగా వీస్తూ ఉంటూ చెడునీరు తిరుక్కొడందై, మంచి నీటి ప్రదేశాలు కలిగినటువంటి తిరుక్కొడందైలో ఏరారు కోల తెగడక్కిడందాయ్ యొక్క సౌందర్యాన్ని పైకి
అభివృద్ధి చేస్తూ ఉండేటట్లుగా కిడందాయి చేయించి ఉన్నావయ్యా నువ్వు. అలాంటి నిన్ను నేను సేవించా. ఎన్నయ్యం తిరు కண்களாலே பார்த்தருளுதல் ஒரு வார்த்தை అరుಳು செய்து అరుளுதல் కాంగిరిలేన్ ఎన్గిరార్. నాకు ఎన్నై నన్ను ఉన్ తిరువడి కண்களாலே பார்த்தருளுதல் యొక్క నేత్రాలతోటి కటాక్షించటం కానీ, ఒక వార్తై అరుళి చేయదరుளுదల్ ఒక్క మాట నాతో చక్కగా మాట్లాడటం కానీ, కాంగిరిలే నేను ఆ రీతిగా నీ దగ్గర నుంచి అలాంటి భావనలేమి పొందలేకపోతున్నానయ్యా సర్వేశ్వర అంటున్నారు ఈ పాసురంలో పన్నీరాయరపడి. మొత్తం ఈ తిరువాయమొழிలో ఒక్కొక్క పాసురం ఏం చెప్తారు కదా. అది ఎట్టాన్ తిరువాయమొழியில் கீழ் வானமாமலை திருவடிகளிலே அனுபவத்தை அபேட்சித்து அவர் தன் திருவடிகளில் உபாய பாவத்தையும் பிரகாசிப்பிக்க கண்டு சந்துஷ்டராய் பின்பும் அனுபவம் சித்திக்க காணாமையாலே அவசன்னரான இவர்க்கு ஆறாவது ஆழ்வார் తమ ఒడివడిగై ప్రకాశిప్పిక్క. వానమామలై తిరువడిగళ్లలో అనుభవాన్ని కోరుకున్నారు ఆళ్వార్లు. ఆయన యొక్క తిరువడిగళ్ళు ఉపాయ భావాన్ని ప్రకాశింప చెయ్యగా, అంటే నా యొక్క తిరువడిగళ్లే నీకు ఉపాయమయ్యా అని తెలియచేశారట వానమామలై పెరుమాళ్ళు. అప్పుడు ఆనందం కలిగింది ఆళ్వార్లకి. ఆ తర్వాత మళ్ళీ అనుభవాన్ని కోరుకున్నారు. ఆ అనుభవం ఇవ్వలేదు ఆయన. అప్పుడు దుఃఖం కలిగింది ఆళ్వార్లకి. అప్పుడు ఆరాముదు అని చెప్పబడేటువంటి ఆ ఆరాముద ఆళ్వాని యొక్క తిరువడిగళ్ళని ఆయన ప్రకాశింపచేస్తే, అక్కడ కాదు ఆళ్వారి, మీరు ఇక్కడికి వేయించేయండి అని కుంభకోణంలో ఉన్నటువంటి తన యొక్క తిరువడిగళ్ళని ప్రకాశింపచేయగా, అంగే తమ్మ విమతం తల ఇక్కట్టుకొల్లలాం ఎన్ను నినైతు. తల్లే, ఈ శ్రీవరమంగళ నగర్లో నా యొక్క కోరిక నెరవేరలేదు. ఆయన చూపించినట్టుగా తిరుక్కుడందైకే వెళ్దాము, అక్కడ నా అభీష్టం నెరవేరుతుందనే ఆశతోటి బయలుదేరారు ఆళ్వారు. ஆறாவது ఆళ్వారుடைய నిరుపాధిక సంబంధత్తయ్యం. అలాంటి ఆరావమద ఆళ్వారి యొక్క నిరుపాధికమైనటువంటి సంబంధాన్ని సంబంధ కార్యమాన అవతార ఔజ్వల్యత్తయ్యం. ఆ సంబంధ కార్యంగా చేసేటువంటివి ఆ సంబంధంతో కదా ఆయన అవతారాలు ఎత్తేది మనల్ని రక్షించడానికి. అవతారాలు ఎత్తడం వల్ల ఆయన యొక్క కాంతి తగ్గిపోతుందా అంటే ఆ కాంతి ఇంకా పెరిగిపోతుందట. అలాంటి ప్రకాశాన్ని అవరయ్యొజే తమ్మై అన్య నిరపేక్షరాక్కిన పడి అయ్యం. ఆయన తప్ప తమల్ని ఇంకొకళ్ళ యొక్క రక్షణని కోరుకునే వాళ్ళగా కాకుండా ఉంచేటువంటి స్థితిని అవరుడయ అపరిచ్ఛిన్న మహాత్మత్తయ్యం. ఆయన పరిచ్ఛేదించి ఇంత అని చెప్పేటువంటి గొప్పతనం కాదండి, అపరిచ్ఛేద్యమైన వైభవం కలిగినటువంటి వాడు అని. మహాత్మ్య ప్రకాశకమాన పుండరీకాక్షత్వత్తయ్యం. ఆ మహాత్మ్యాన్ని ప్రకాశింపచేసేటువంటివి ఏమిటి? ఆ రెండు నేత్రాలే. ఆ పుండరీకాక్షత్వాన్ని నిత్య సూర్య సేవ్యమాన నిరతిశయ భోగ్యతయ్యం. నిత్య సూర్యుల చేత సేవించబడేటువంటి నిరతిశయ భోగ్యభూతుడు ఈయన అని. భోగ్యత ప్రకాశకమాన విగ్రహ వైలక్షణ్యత్తయ్యం. ఆ భోగ్యతని ప్రకాశింపచేసేటువంటి ఆ దివ్యమంగళ విగ్రహ వైలక్షణ్యాన్ని విపరీతమే ఫలిక్కుం విడాదపడియానా తమ్ముడయ అనన్యగతిత్వత్తై ప్రకాశిత్తప్పడి అయ్యం. విపరీతమే ఫలిక్కిలం ఫలించినప్పటికీ, అంటే తమ యొక్క ప్రార్థన ఫలించినా ఫలించకపోయినప్పటికీ కూడా విడిచిపెట్టనట్లుగా తమ యొక్క అనన్యగతిత్వాన్ని ప్రకాశింపచేసేటువంటి స్థితిని, అంటే ఆయన రక్షించకపోయినా సరే నువ్వే నాకు రక్షకుడు అయ్యా, నిన్ను నేను విడవలేను అనేటువంటి స్థితిని వీళ్ళకి కలుగ చేస్తాడు. అనుమతి అయ్యం పిరప్పిత్తు అనుభవిక్కుం ఆకారత్తయ్యం. అనుమతి అయ్యం పిరప్పిత్తు, అనుమతిని కలుగజేసి అనుభవించేటువంటి ఆ ఆకారాన్ని స్వభావాన్ని. ఆంతర అనుభవ విషయమాన అతిశయిత సారస్యత్తయ్యం అనుసంధిత్తు. ఆంతర అనుభవ విషయంగా అతిశయిత మిక్కిలి సారస్యాన్ని భావించుకొని, అంటే ఆయన అనుభవించే సమయంలో కలిగేటువంటి రసానుభూతిని భావించుకొని, ఏవం ప్రకార విశిష్టరానవారు ఆలోకాదిగళాలే నమ్మై అనుభవిప్పిత్తిలరే ఎన్ను బుద్ధి సాక్షాత్కార సన్నిహితరానవరు తమ్మయ్యే నోక్కి. ఇలాంటి స్వభావాలు కలిగినటువంటి ఆ సర్వేశ్వరుడు ఇప్పుడు కుంభకోణం వేం చేశారు కదా ఆళ్వారు. ఆలోకనం, అలా ఒక చల్లని కటాక్షంతో నన్ను చూడటం కానీ ఆళ్వారు ఎప్పుడు వేం చేశారు, ఎలా వేం చేశారు, బాగున్నారా అని ఒక చిన్న పలకరింపైనా ఉండాలా? అంత దూరం నుంచి కష్టపడి వస్తే
అది లేకపోవటం చేత నమ్మై అలాంటి వాటితోటి నమ్మై అనుభవిపిచ్చలరే, నాకు ఆ అనుభవాన్ని కలుగజేయలేదే అని బుద్ధి సాక్షాత్కార సన్నిహితరానవారు. బుద్ధితోటి సాక్షాత్కారం అవుతుంది. అలా సన్నిహితంగా ఉన్నటువంటి సర్వేశ్వరుడు తమ్మయ్యే నోక్కి అత్యంతం ఆప్తరాయి కూప్పిట్టు, తమ్మయ్యే నోక్కి తమని రక్షించి అత్యంతం ఆప్తరాయి కూప్పిట్టు எல்லா அவஸ்தையிலும் முன்பு பிரகாசிப்பித்த తిరువడిగలలే అల్లది ఉపాయమిల్లై ఎన్ను తమనే చూపిస్తూ మిక్కిలి ఆర్తులయ్యి మొరపెట్టుకునేటట్లుగా అన్ని అవస్థలలోనూ పూర్వం ఆయన ప్రకాశింపచేసినటువంటి తిరువడిగళ్లే ఉపాయము తప్ప ఇంకొక ఉపాయం నాకు లేదు అనేటువంటి ప్రతిపత్తి చేసి తలై కట్టుగిరార్, అలాంటి ప్రతిపత్తిని నాకు కలుగచేశాడు, నేను ధరించి ఉండేలాగా చేశాడు అని ఆడవాళ్ళు చెప్తూ ఉన్నారు ఈ తిరువాయుమొழிలో. పన్నీరాయర్పడి முதல் பாட்டில் உன்னுடைய நிருபாதிக சம்பந்தமடியாக உன்னசகாலே எனக்கு நிறத்திசே భోగ్య భూతనా என்னை சிறனாம்படி பண்ணா నిన్ను కొండు తిరుక్కుడందయిలే కన్వలరా కండేన్ ఎన్గిరార్. నీ యొక్క నిరుపాధిక సంబంధం కారణం చేత నీ యొక్క సౌందర్యముతోటి నాకు నిరతిశయ భోగ్యభూతుడిగా ఉండి నన్ను శైథిల్యం పొందేటట్లుగా చేస్తూ ఉన్నావయ్యా అని. అలాంటి నిన్ను ఎక్కడ సేవిస్తున్నానో తెలుసా? తిరుక్కుడందయిలో సేవించాను నేను అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. ఎనక్కు నిరుపాధిక స్వామియాన అవనాయ్, నాకు నిరుపాధికమైనటువంటి స్వామి ఆయన. అంద సంబంధమడియాగ నిరంతర అనుభవం పన్నానిన్నాலும் తృప్తి పిరవాద నిత్య భోగ్యభూతనాయికొండు. ఆ సంబంధం కారణంగా ఎల్లప్పుడూ అనుభవాన్ని ఇచ్చినప్పటికీ కూడా తృప్తి కలగనటువంటి నిత్యము భోగ్యభూతుడుగా ఉండేటువంటి వాడయ్యి స్వామి. ఈ భోగ్యతై కుత్తోత్తు అడిమై పుగుందయ్యన్నుடைய శరీరమానదు. ఆ నీ యొక్క భోగ్యతకి ఓడిపోయి నీ యొక్క కైంకర్యం చేయడానికి ప్రవేశించినటువంటి నా యొక్క తిరుమేన ఏమవుతుందో తెలుసా పెరుమాళే? ఉన్ పక్కల్ అన్బుదానే తనకు వేషమాయ్, నీ విషయంలో ఉన్నటువంటి ప్రేమే ఒక ఆకృతి తాల్చినట్లుగా అదడియాగ జలమయమాంబడి కట్టుక్కులైందు. ఆ ప్రేమ కారణంగా ఆ ప్రేమే ఒక ఆకృతి తాల్చి ఉంటుంది కదా. ఆ ప్రేమ కాసేపయ్యాక అది నీరైపోయేటట్లుగా, ఆ రూపం కూడా నశించిపోయేటట్లుగా ఒక నిలయిల్ నిల్లాదే వ్యాకులమాయ్, ఒక స్థితిలో ఉండకుండా వ్యాకులత కలిగించేటటువంటిదిగా ఈ ఆశ్రయముం తెరియాదపడి కరయ్యుంబడియాగ ఉరుగప్పన్నా నిర్కిరా. అదిగో దానికి ఎక్కడుండాలో తెలియలేదు. ఆ ప్రీతికి కరయ్యుంబడియాగ నీరైపోయేటట్లుగా ఉరుగప్పన్నా నిర్కిరా నీరైపోతూ ఉరుగప్పన్నా నిర్కిరా నీరు చేస్తూ ఉన్నటువంటి అపరిచ్ఛిన్న భోగ్యత మహాత్మ్యత్తైవడ యవనే, అపరిచ్ఛిన్నమైనటువంటి భోగ్యతను కలిగినటువంటి స్వామి. కనత్తాలే వింజన చెన్నెల్ కదిరిగల్, బాగా బలం వల్ల పెరిగినటువంటి ఆ ఎర్రధాన్యపు కంకులు కవరి వీసిన పోలేయి రుప్పదాయ్, చామరం వీస్తున్నట్లుగా ఉన్నాయి. అది కోడియాగ సమృద్ధమాన జలత్తై ఉడ ఇత్తాన తిరుక్కుడందయ్యిలే. దానికి కారణం ఏమిటి? అక్కడ ఉన్నటువంటి జల సమృద్ధి. అలాంటి జలాలతో ఆ ధాన్యమంతా బలంగా పెరగడానికి కారణమైనటువంటి జలాలు, ఆ జలాలు కలిగినటువంటి కుంభకోణములో అజగు వింజిన ఒప్పనయ్యానది వెడంగుంబడియాగా, అజగు వింజిన ఒప్ప, ఆ సౌందర్యం అంటే పైకి ఇలాగా సుడులు కొడుతూ ఉన్నట్లుగా పెరిగినటువంటి ఆ సౌందర్యము అలంకారము ప్రకాశించేటట్లుగా కన్వళరందరుడినా సేవించావయ్యా నువ్వు అక్కడ. ఎన్కన్నా లేకండు అనుభవిక్క పెట్టే, నా నేత్రాలతోటి నిన్ను సేవించి అనుభవించడానికి నేను పొందలేదయ్యా. పొందాను, అనుభవించడానికి పొందాను. కానీ నేనైత్తపడి పరిమార పెట్టిలేంజెన్ను కరుత్తు, కానీ నేను భావించినట్లుగా నీతోటి అనుభవాలను మాత్రం నిన్ను సేవించాను, నీ సౌందర్యాన్ని సేవించాను, కానీ అది నా అనుభవంలోకి మాత్రం రావటం లేదు. సీరెన్ను అజగాగవుమాం, సీరంటే అజగు సౌందర్యము అని అర్థం చెప్పుకోవచ్చు అంటూ 7 వ్యాఖ్యానాన్ని మధ్యాహ్నం క్లాస్ లో సేవిద్దాం. ఆరావముదే అడియేను వడలం నిన్బాల్ అన్బాయే నీరా ఫలైందు కరయ్యా ఉరుక్కు కింద నెడుమాలే
சீரார் சென்னல் கவர் வீசும் செழுநீர் திருக்குடந்தை ஏறார் கோலம் திகழ கிடந்தாய் கண்ணேன் எம்மானே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்ய திருவடிகளே சரணம்.